దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒక్కసారి మనం నిలబడి ఉండగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ప్రకటన 12:3-4. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నేర్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మింగివేయవల్లని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. అలాగే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో, పాండువర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాడిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగం వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడెను. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఈ యొక్క ఉదయకాల మరొకసారి యొక్క సన్నిధిలో తరలి వస్తూ చదవబడిన వాక్యంలోంచి నాతోను మాతోను మాట్లాడమని, మా బలహీనతలను పూర్తిగా తీసివేయమని, మా స్థానం మాకు తెలియచేయమని, అపవాది యొక్క శక్తిని ఎదుర్కొనేటకు కావలసిన మార్గం మాకు ఉంచమని, నీ చిత్తానుసారంగా నడుచుటకు మాకు సహాయం దయచేయమని, ఈ కూడిక అంతట్లో మీరు మాత్రం మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. God bless you. Praise the Lord. ప్రభు చిత్తమైతే ఒక అంశము మన ఆలోచనలో ఉన్నది. మరి పోయిన వారు మనం ఎక్కడి నుంచి అయితే మాట్లాడున్నామో మరి అక్కడి నుంచి దాన్ని మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. దేవుని దూతల ప్రభావము మరియు పడిపోయిన దూతల యొక్క ప్రభావము. ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఏంజల్స్ ఆఫ్ గాడ్ అండ్ ది ఫాలెన్. దేవునికి ఎటువంటి ప్రభావం ఉంటుందో దూతలకు ఎటువంటి ప్రభావం ఉంటుంది. అపవాదికి ఎటువంటి ప్రభావం ఉంటుందో అపవాది దగ్గర ఉన్న దూతలకు అదే ప్రభావం ఉంటుంది. అయితే ఈ ఇరువురిలో మనము దేని కింద ఏ ప్రభావం కింద ఉన్నాం మనం తెలియాలి. పోయినసారి మనము ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాం. ఆత్మ యొక్క ప్రభావం. దేవుని యొక్క ప్రభావం కింద ఉంటే, ఆత్మ యొక్క ప్రభావం కింద ఉంటే, ఆత్మ యొక్క ప్రభావం ఉంటే ఎటువంటి వారిగా మనం ఉంటామన్నది మన వాక్యం చేస్తుంది. అది ఈరోజు అసలు మనం అపవాదితో ఎందుకు యుద్ధం చేయాలి? అపవాదికి మనకి గొడవ ఏంటి? వాస్తవానికి వాడికి మనకి గొడవ ఏది లేదు. ఆ గొడవ ఎక్కడి నుంచి బిగినైందో మొదట మనం తెలియాలి. అప్పుడు దేవుడు ఎందుకు మనకి సహాయకుడిగా ఉన్నాడు, ఎందుకు ఆయన కిందకు వచ్చాడు, ఎందుకు రక్తం గార్చాడు, ఎందుకు మనతో పాటు ఉంటున్నాడు, ఎందుకు సంఘాన్ని గడుపుతున్నాడు, ఎందుకు సంఘంలో ఆయన ఉంటున్నాడు, ఎందుకు ఆయన సంఘానికి బోధిస్తున్నాడు, ఎందుకు సంఘానికి ఆయన ఆత్మనిస్తున్నాడు, ఎందుకు సంఘములో ఆయన ఉండి కార్యం చేయాల్సి వచ్చిందో మనకు తెలుస్తుంది. కాబట్టి వర్తమానంలోకి అడుగు పెడితే ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫౌట్, అన్నిటికన్నా అత్యంత గొప్ప పోరాటం అన్న వర్తమానంలో ఒక మాట ఇలాగున్నది. ద ఫస్ట్ బ్యాటిల్ వాజ్ ఎవర్ ఫౌట్. భూమి మీద కానీ పరలోకంలో కానీ అసలు ఎక్కడైనా యుద్ధం అనేది జరిగితే మొట్టమొదటిగా బిగిన్ ఇన్ ది హెవెన్. అది పరలోకంలో యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ఇక్కడది కాదు. అయితే యుద్ధం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు, కానీ ప్రారంభించబడింది ఎక్కడంటే పరలోకంలో. అక్కడ మాట చూడండి, వెన్ మైకేల్ అండ్ హిస్ ఏంజల్స్ ఫౌట్ అగైన్స్ట్ లూసిఫర్ అండ్ హిస్ ఏంజల్స్. మిఖాయేలు దూత మిగతా దూతలందరూ కలిసి లూసిఫర్కి ఉన్న దూతలతో యుద్ధం చేసిన తర్వాత అక్కడ యుద్ధం ప్రారంభమైనది. See, it first started, the first battle was in heaven. So sin not originated on the earth, it originated in the heaven. మొట్టమొదటిగా పాపం అనేది భూమి మీద జరగల, పాపం అనేది జరిగింది పరలోకంలో. ఎప్పుడైతే అపవాది తన లోపల ఆలోచనలో తన సింహాసనాన్ని దేవుని సింహాసనం కన్నా పైకి హెచ్చించుకోవాలనుకున్నాడో అక్కడి నుంచి పతనం ప్రారంభించబడింది. దేవుని కన్నా ఏ ఒక్కడు ఎక్కువ కాదు. నిజమేనమాట? దేవుని కన్నా ఏ ఒక్కడు ఎక్కువ కాదు. మన మధ్యలో స్తుతులకు అర్హుడు దేవుడు మాత్రమే. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడు ఆయన మాత్రమే. మనం పాటలు పాడేది దేవుని మహింపరచడానికి, మరి ఎవరిని మహింపరచడానికి కాదు. కాబట్టి నేను ఎప్పుడు అంటామంటే, మనం పాటలు పాడేటప్పుడు ఆ పాటల్లో మనుషుల పేర్లు పెట్టద్దు అంట. మనుషుల పేర్లు పెట్టద్దు అంట. ఎందుకనంటే ఘనత దేవుడికి ఇవ్వాలి మనం. ఆమేన్.
ఆ మనిషి ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. అంతేగాని దేవునికి ఇవ్వాల్సిన మహిమని మనం ఎప్పుడైతే మానవుని యొక్క పేరుకి ఇచ్చామో మనము అపవాదిని ఆరాధిస్తున్నట్టే. కాబట్టి మానవుల పేర్లు ఉంచడానికి వీలు లేదు అంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే ఈ వర్తమానం పేరు చెప్పుకుంటూనే చాలామంది పాస్టర్ల పేర్ల మీద పాటలు పాడుతున్నారు, సేవకుల పేర్ల మీద పాటలు పాడుతున్నారు. పాటలు పాడితే మనం చూస్తున్న ఒక వీడియో నాకు పంపించారు ఎవరో. ఓ సేవకుడు వస్తా ఉంటే ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఎలా తయారండి ఈరోజు చెప్పేదానికి హద్దు లేకుండా అయినది. అంటే లూసిఫర్, పడిపోయిన దూతలు ఎలాగుంటారో తెలియటం మీకు తెలియజేస్తున్నాను. ఎటువంటి వారి మధ్యలో మనం వెళ్తున్నాము, ఎటువంటి వారి మధ్యలో మనం ఉంటున్నాము కూడా మనకు తెలియాలి. ఆ సేవకుడు వస్తుంటే ఆ ఇంట్రడ్యూస్ చేస్తున్న సేవకుడు ఒక మాట పలుకుతా ఇలాగంటున్నాడు, షద్రకు మేషకు అబేద్నెగోలు మంటల్లో వేసినప్పుడు ఆ నాలుగో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఇప్పుడు మన మధ్యలోకి వస్తున్నాడంట. ఎట్లాగంటాడు సేవకుడిని? ఆయన పేరు మీద పాటలు పాడుతున్నారు. ఎట్లాగా? ఎప్పుడైతే ఒక వ్యక్తి పేరు మీద పాటలు పాడినప్పుడు ఆ పాటల్ని ఆ వ్యక్తి ఖండించట్లేదో దాని అర్థం ఏంటంటే అతను అపవాది ఆత్మ కింద ఉన్నాడు అని. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. మన ముందు తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ తప్పుని మనము ఖండించవలసి ఉన్నాం, ఆ తప్పుని సరిచేయవలసి ఉన్నాం. నువ్వు సరిచేయలేకపోతే కనీసం ఖండించవలసి ఉన్నాం. అయితే నేనంటాను, నువ్వు ఖండించాలంటే ముందు నువ్వు సరిగా ఉండు, నువ్వు గద్దించాలంటే సరిగా ఉండాలి. మనం ఏంటంటే పక్కనోడు తప్పుని చూపించేటప్పుడు మనం సరైన వాళ్ళకి అయిపోతూ ఉంటాం మనకి మనం. అయితే వాక్యానుసారంగా నీవు ఉన్నప్పుడు గద్దించే అధికారం నువ్వు కలిగి ఉంటావు. ఇప్పుడు మిఖాయిలు ఎందుకని అపవాదిని పైనుంచి కిందకి పడదోశారంటే మిఖాయిలు వాక్యానుసారంగా ఉన్నారు, దేవుని చిత్తానుసారంగా ఉన్నారు. అందుకని మిఖాయిలు లూసిఫర్తో యుద్ధం చేయగలిగాడు, గెలవగలిగాడు. అలాగే ఈరోజు మనం అపవాది మీద యుద్ధం చేయాలన్నా గెలవాలన్న ముందు వాక్యంలో సరిగా ఉండాలి, విశ్వాసంలో సరిగా ఉండాలి, ప్రార్థనలో సరిగా ఉండాలి, దేవుని చిత్తంలో సరిగా ఉండాలి. ఆయన ఒక ఆలోచన ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనము అపవాదితో యుద్ధం చేయగలము, వాడిని జయించగలము. అంతేగాని మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ వాడితో మాత్రం యుద్ధం చేసేస్తామని గెలిచేస్తాం అనుకుంటే మన ఊహది. చాలామంది ఇంట్లో కూర్చుంటారు, ఉద్యోగం రాదు, రాకుండా ఊహగా అంటారు నాకు ఉద్యోగం వస్తుంది, నాకు నెలకు ఎంత వస్తుంది, 2 నెలలకు ఎంత వస్తుంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, 10 ఏళ్ళకి ఎంత వస్తుంది, ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకుంటా, దాని తర్వాత ఇలా. ఇంకా వచ్చిందా రాలేదు? ఇవన్నీ ఊహలంట. వచ్చాక నువ్వు చేయగలవు. అయితే వచ్చేలాగా ముందు ప్రయాసపడు, వచ్చేలాగా ముందు కష్టపడు, వచ్చాక నీ ఆలోచనని లేదా నీకు వచ్చిన కలో దర్శనమో దాన్ని అమల్లో పరచు. రాకుండా మనం ఎక్కువ ఊహించుకుంటే మనం ఎప్పుడు పొరపాటు పడుతూ ఉంటాం. అటువంటి జీవితము ఎప్పుడూ జీవించద్దు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ ఒక మాట ఉన్నది, అదే వర్తమానంలో ఇంకొక మాట. దెన్ ఇట్ వాస్ త్రో డౌన్ ఫ్రమ్ హెవెన్, క్యాస్ట్ అవుట్ ఆఫ్ హెవెన్. వాడు అపవాది పరలోకం నుండి విసిరివేయబడ్డాడు. ఎక్కడికంటే కిందకి విసిరేయబడ్డాడు. కిందకి ఎక్కడికంటే టు ద ఎర్త్, భూమి మీదకి విసిరేయబడ్డాడు. అండ్ ఫెల్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. వాడు వచ్చి ఇప్పుడు ఎక్కడ పడ్డాడంటే మానవుల మీద పడ్డాడు. పరలోకం నుంచి దూతలు తంతే వాడు ఇక్కడ పడ్డాడు. ఇంకొకటి, పరలోకం నుంచి వాడు ఎందుకు విసిరేశారు, కారణం ఏంటి? వాడు సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకున్నాడు. ఎందుకు హెచ్చించుకోవాలనుకున్నాడు? కొంచెం జాగ్రత్తగా చూద్దాం. వాడు ఎందుకు హెచ్చించుకోవాలి కూడా తెలిస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి కారణం అంటే, వీడు పరలోకంలో అపవాది ఎవడంటే అపవాది కూడా ఒక దూత. ఈ అపవాది లూసిఫర్ వాడి పేరు. ఈ లూసిఫర్ పరలోకంలో ఉన్నప్పుడు వాడు చేసే పని ఏంటి? ఎవరు చెప్పరా? పాటల నాయకుడు, సాంగ్ లీడరు. ఈ సాంగ్ లీడర్ అనుకున్నాడు అక్కడ సాంగ్స్ నడిపిస్తా. మీరు బైబిల్ చదివే 2వ అధ్యాయంలో చదివే 3వ వచనంలో ఒక మాట ఉన్నది. వాడు కిందకు వస్తూ నక్షత్రాలు ఎన్ని తెచ్చాడు? 3వ భాగం తెచ్చాడు. 3వ భాగం అంటే వాడి దగ్గర వాడి పాటకి విని వాడి పాటకి లోబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు అనుకున్నాడు మొత్తం నా మాట వింటున్నారు కదా, అంతా నాదే కదా, నేను దీన్ని తీసేసుకుంటే బాగుంటుంది, ఇక అందరు నాకు లోబడతాగా నా సింహాసనం హెచ్చించుకుంటే నాకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఆలోచనకు వచ్చాను. ఎప్పుడైతే ఇది నాది అనుకొని నా సింహాసనం హెచ్చించాలనుకున్నాడంటే ఎవరికన్నా హెచ్చించాలనుకున్నాడు తెలుసా? దేవుని సింహాసనం కానీ హెచ్చించాలనుకున్నాడు. యెషయా గ్రంథంలో చాలా బాగుంటుంది దాని గురించి. గజగజలాడించారని ప్రపంచాలని.
ఏమయ్యాడు ఇప్పుడు? పడదోయబడ్డాడు. ఒక్క లక్షణం, నేనంటున్నా అన్నీ బాగుండి ఒక్క చెడ్డ లక్షణం ఉంటే నీ పరిస్థితి కూడా అంతే. ఒక్కటే అవ్వ దగ్గర ఉన్నది. దేవుని సింహాసనం కన్నా ఎక్కువ హెచ్చించుకోవాలి, అందరికన్నా నాకు ఎక్కువ పేరు రావాలి, అందరికన్నా నేను ఎక్కువ బాగుండాలి. ఎప్పుడైతే ఆ స్వార్థం కలిగి వచ్చిన ఒక్క ఆలోచన ఉందో, ఒక్క ఆలోచన వాడిని పైనుంచి కిందకి పడేసేలాగా అపవాది కిందకి ఇసిరేయబడ్డాడు. కారణం ఏంటంటే ఒక్క చెడ్డ లక్షణం. పక్కన వాడు బాగుండే తట్టుకోలేకపోతాడు, పక్కన వాడు దీవించబడితే తట్టుకోలేకపోతాడు. అసూయ, ఈర్ష్య కలిగి, స్వార్థం కలిగి, ఇవన్నీ ఒకదాని లోపల ఒకటి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. ఒకటి వస్తే అన్నీ వచ్చినట్టు. దేవుడు ఆత్మలోకి వచ్చినప్పుడు దీర్ఘశాంతం, దయాళుత్వం, మృదుత్వము, ప్రేమ, నమ్మకము, విశ్వాసం, ప్రార్థన, సహనం ఎలాగైతే వస్తాయో ఒక్క ఆత్మ కింద రాగానే అన్నీ, అలాగే అపవాద ఆత్మ కింద రాగానే చెడిపోవటము, పాడైపోవటము, తప్పుగా ఉండటము, బద్ధకంగా ఉండటం, మురికిగా ఉండటము, శోధనలో జీవించడానికి ఇష్టపడటం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ఇవన్నీ కలిగి ఉంటాయి. అవన్నీ కూడా ఒకే ఆత్మ కిందకి వచ్చేస్తాయి. అయితే ఏ ఆత్మ కింద మనం ఉన్నామన్నది ఈరోజు ఎక్కువ ప్రాముఖ్యం కలిగింది. దేవుని చిత్తానుసారమైన ఆత్మ కింద ఉన్నామా లేదా? అది ఎందుకంటే ఇప్పుడు సమస్య ఏంటంటే చూడండి, అండ్ ఫెయిల్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. వాడు మానవుల మీద పడ్డాడు, వచ్చి పైనుంచి పడేస్తే వాడు వచ్చి మనుషుల మీద పడ్డాడు. ఇప్పుడు ఏం జరిగింది? దెన్ ద బ్యాటిల్ ఫ్రమ్ ఏంజల్స్ బికమ్ హ్యూమన్ బ్యాటిల్స్. దూతల యొక్క యుద్ధం కాస్త ఇప్పుడు ఏమైందంటే మానవులకి అపవాదికి మధ్యలో యుద్ధం. ఇంతకుముందు వారిద్దరు దూతలుగానే ఉన్నారు పరలోకంలో. అపవాది దూతే, దేవుని యొక్క దూతల దూతే, వారిద్దరి మధ్య గొడవ ఉండేది. అక్కడి నుంచి వాడు పైనుంచి కింద పడేసిన తర్వాత వాళ్ళు చేతులు దులుపుకున్నారు పరలోకంలో దూతలు. వాడు వచ్చి కింద పడ్డాడు, వచ్చి మనుషుల మీద పడ్డాడు. ఇప్పుడు ఏం చేసేవాడు? మనుషులను స్వాధీనం చేసుకుంటుంది. కొంచెం మీకు అర్థం అవడం కోసం కొన్ని మాటలు ఇక్కడ నేను చెప్తూ ఉన్నా. అపవాది భూమి మీదకి వచ్చే సమయానికి దేవుడు కూడా భూమి మీదకి వచ్చున్నాడు. అయితే దేవుడు అప్పుడు ఆత్మగానే ఉన్నాడు, అపవాది కిందకు వచ్చినప్పుడు వాడు ఆత్మే. దేవునికి సైన్యం కావాలి, కుమారులు కావాలి. అపవాదికి సైన్యం కావాలి, సంతానం కావాలి. అయితే అపవాదికి దేవుడికి మన వ్యత్యాసం ఏంటంటే దేవుడు సృష్టించగలడు, అపవాది సృష్టించలేడు. అయితే అపవాదికి ఉన్న నేర్పు ఏంటంటే సృష్టించిన దాన్ని వాడు స్వాధీనం తీసుకుంటాడు. చూడండి, ఎక్కడా కూడా అపవాది సంఘాలు కట్టడు. ఆల్రెడీ కట్టిన సంఘాన్ని ఇబ్బంది పెట్టడం వాడి పని, కట్టిన సంఘాన్ని శోధించడం వాడి పని, కట్టిన సంఘాన్ని బలహీనపరచడం వాడి పని. ఎందుకంటే దేవుడు ఆదామవ్వను సృష్టించాడు. అయితే లూసిఫర్ సృష్టించబడిన దాన్ని మోసం చేస్తున్నాడు, తప్పుదారిలో నడిపిస్తున్నాడు. బైబిల్ మొత్తంలో స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. అవ్వనే సంఘం అక్కడ ఉంటే, ఆదాము అనే పాస్టర్ అక్కడ ఉంటే, పోయిన వారం కూడా మనం విన్నాం, జ్ఞాపకం చేస్తాం మళ్ళా మీకు. ఆదాము దేవుని యొక్క గ్రంథము కలిగి ఉన్నాడు, జీవగంధం కలిగి ఉన్నాడు, ముద్రల గంధం కలిగి ఉన్నాడు, విమోచన గంధం కలిగి ఉన్నాడు. వాడు నేరుగా అపవాది వచ్చి ఆదాము దగ్గరికి పోలా. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే సంఘములో ఎవరు బలహీనంగా ఉన్నాడో అపవాది వాడిని ఎన్నుకుంటాడు. నిజమేనా? ఎప్పుడు చూడండి, బలమైన వ్యక్తి దగ్గరికి పోయి అపవాది ఎప్పుడు వాడు సంభాషణ కొనసాగించడు. రహస్యంగా ఒకడిని కలుస్తాడు, రహస్యంగా ఒకడికి ఫోన్ చేస్తాడు, రహస్యంగా ఎవరు బలహీనంగా ఉన్నారో వాడి దగ్గరికి పోయి కొద్దిగా ఎగనిస్ట్గా చెప్పడం ప్రారంభిస్తాడు. అది అపవాది యొక్క లక్షణం. దేవుడి యొక్క లక్షణం ఏంటంటే ఒకేసారి ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవుడు ఎప్పుడు కొద్దిగా బయలుపరుచుకోడు. దేవుడు ఎప్పుడు కొద్దిగా స్వస్థ స్వస్థత ఇస్తే దేవుడు పరిపూర్ణంగా ఇస్తాడు, ఆత్మనిస్తే పరిపూర్ణంగా ఇస్తాడు, కార్యం జరిగిస్తే పరిపూర్ణంగా చేస్తాడు. అయితే అపవాది ఏం చేస్తాడంటే నిన్ను ఎప్పుడు లాగేశాడో వాడికి మాత్రమే తెలుస్తుందిగా నీకు ఎప్పటికీ తెలియదు. నేను ఎప్పుడు బలహీనతలను ఉంచుతాడు, వాడు ఎప్పుడు నీకు బలమనివ్వడు, వాడు ఎప్పుడు నీకు ఆరోగ్యం ఇవ్వడు. నీకున్న ఆరోగ్యం తీసేసుకుంటూ పోతుంటాడు. చూడండి, మన దగ్గరికి వచ్చిన ఏ వ్యాధి అయినా చూడండి ఎలాగుంటుంది. మొదట చిన్నగా ఉంటుంది, ఇంకొంచెం ఆ తర్వాత పూర్తిగా శరీరాన్ని తినేస్తుంది. ఏంటంటే అది అపవాది తెచ్చిన వ్యాధి, అపవాది తెచ్చిన శోధన, బలహీనత. అయితే దేవుడు ఏం చేస్తాడు? సంపూర్ణ స్వస్థత నీకు ఇవ్వగలడు. వాడేమో చెడగొట్టే పని, ప్రతిదాన్ని చెడగొట్టడమే. నేను ఎప్పుడు అంటామంటా, ఏదైనా తోటలో 2 డాక్టర్లు ఉన్నారు అంట. దేవుడు ఒక డాక్టర్గా ఉంటే అక్కడ డాక్టర్ లూసిఫర్ ఉన్నాడు. వాడేం చేస్తాడంటే అన్నీ సంకరం చేయటమే వాడి పని, మేలైన దాంతో సంకరం గలపటం వాడి పని. అది గడి వర్తమానం అంటుంది, అపవాది 100లో 99% నిజం చెప్తాడు, 99% నిజం చెప్తాడు. ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి అపవాది అంటే? వాడు కూడా వాక్యమే చెప్తాడు. బైబిల్ చెప్పట్లేదా?
ఇప్పుడు అపవాది కూడా వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. ఏంటి వెలుగుదూత అంటే? ఈ కాలం వర్తమానమే వెలుగండి. వాడు కూడా ఇదే వర్తమానం తగిలించుకొని వచ్చాడు. అయితే వాడేం చేస్తున్నాడు? దేవుడికి రావాల్సిన ఘనతను వాడు తీసుకుంటాడు. వాడు దేవుడికి ఇవ్వలేడు. అక్కడే మనకు తేడా తెలుస్తుంది. సేవకుడు కానీ విశ్వాసి కానీ ఘనతను దేవుడికి ఇస్తున్నారా, వాళ్ళు తీసుకుంటున్నారా అన్నది మనకు తెలిసినప్పుడు మన ఏ ఆత్మ ప్రభావం కింద ఉన్నాం మనకు తెలుస్తుంది. దేవుని చిత్తానుసారంగా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో మహిమని దేవుడికి ఇస్తాడు, ఘనతని దేవుడికి ఇస్తాడు, ప్రభావాన్ని దేవుడికి ఇస్తాడు. దేవుణ్ణి స్తుతించటము మానడు. దేవుణ్ణి వెంబడించే వ్యక్తి కూడా ఎప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతాడు. అయితే అపవాది అతడికి రావాలని కోరుకుంటాడు. నేను అందుకే అంటూ ఉంటాను, ఎప్పుడు కూడా సాక్ష్యాలు చెప్పేటప్పుడు పాస్టర్ గారులను కాసేపు పక్కన పెట్టండి అంట. ఎందుకంటే నీకు సాక్ష్యం ఇచ్చిన వాడు దేవుడు, అంతేనా? ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు, ఎలాగొచ్చారు? ఏదో ఒక బండి మీద వచ్చారు, అంతేనా? ఇప్పుడు బండికి ఘనతకి ఇవ్వాలా, దేవుడికి ఇవ్వాలా? ఆ బండి మీద క్షేమంగా తెచ్చింది దేవుడు, కానీ బండికి ఘనతలు ఇవ్వద్దు. అలాగే ఇప్పుడు సేవకులు అనేవాళ్ళు మధ్యలో మీకు వారధి లాంటి వాళ్ళు, వాళ్ళకి మీరు ఘనత ఇవ్వద్దు, దేవుడికి ఇవ్వాలి ఘనత. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకోని టైం ఉండదు, అక్కడ వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి వారిని మనం గౌరవిద్దాం, కానీ ఘనత వారికి ఇవ్వద్దు, ఘనత దేవుడికి ఇద్దాం. ఎప్పుడు కూడా దేవుడి పేరిట మనం సమస్తం ఆరోపించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సాక్ష్యాలు చెప్పేటప్పుడు ప్రత్యేకంగా సేవకులను కాసేపు పక్కన ఉంచాలి. దేవుడి ద్వారా సేవకుడు వచ్చాడు, దేవుడి ద్వారా ప్రార్థన చేశాడు, దేవుడు నా సేవకుడిని ప్రార్థన ఆలకించాడు, అదే తప్పాలి. తప్పితే మా పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు చేశారు, పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు దేవుడిని తీసేశారు సాక్ష్యంలో. ఎప్పుడు అలాగ ఉండదు. ఎందుకంటే దేవుడు లేకపోతే పాస్టర్ గారు ఎక్కడ, దేవుడు లేకపోతే స్వస్థత ఎక్కడ, దేవుడు లేకపోతే సాక్ష్యం ఎక్కడ? కాబట్టి సాక్ష్యం అంతా ఉన్నది దేవుడే. దేవుడికే మన ఘనత ఇవ్వాలి. ఎందుకని ఈ మాటలు నేను పలుకుతా ఉన్నానంటే, కొన్నిసార్లు మనం పలికే మాటలు కొద్దిమంది వ్యక్తుల్లో గర్వం తేగలవు. ఎప్పుడైతే గర్వం తెచ్చిందో అది అపవాది యొక్క మొదటి లక్షణం. ఆ లక్షణం మనల్ని పడేస్తుంది. ఆ గర్వానికి మనం దూరంగా ఉండాలంటే ఘనత ముందు దేవుడికి ఇచ్చేస్తే చాలు. చిన్నప్పటి నుంచే మనం ప్రాథమికంగా ఉన్నప్పటి నుంచే నేర్చుకుంటే బెటర్ కదా. ఎందుకంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, చాలా మంది వారి జీవితాలని, వారి కుటుంబాలని ఎవరో ఒకరు పొగడాలి, నన్ను మంచిగా అనుకోవాలని సర్వనాశనం చేసుకున్న కుటుంబాలు కూడా నాకు తెలుసు. 10 మంది మెప్పు కోసం వాళ్ళు కుటుంబాన్ని పణంగా కూడా పెట్టేస్తారు. 10 మంది మెప్పు, నన్ను మెచ్చుకోవాలి, సంఘంలో మెచ్చుకోవాలి, బంధువుల్లో మెచ్చుకోవాలి, అందరూ నన్ను మంచి అందరూ నన్ను గొప్ప అనుకోవాలని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ చేతులారా నాశనం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సిన బదులుగా వాళ్ళు తీసేసుకోవడం వల్ల ఆ పనులు చేస్తారు. ఈరోజు ఇంకో మాట కూడా చెప్తా, అవునా కాదు నాకు చెప్పండి. వాస్తవంగా మనం జీవించాల్సిన జీవిత విధానం కన్నా మనం ఆర్థికంగా ఎక్కువగా జీవిస్తున్నాం, అవునా కాదా? లేకపోతే మనకు అప్పులు ఎంత ఉండాలి? మనకు వచ్చిందంటూనే జీవిస్తే అప్పులు ఎందుకు మనకి? కానీ మనం ఎలా జీవిస్తున్నాం? ఇంకా బెటర్గా జీవించాలి, ఇంకా అందరికీ బాగా కనిపించాలని జీవితం జీవించే దాంట్లోనే ఎక్కువ నష్టాలు. మన దగ్గర ముందు ఆ స్వభావం బయటికి పోవాలి. నేనెంత, నా జీవితం ఎంత, అంతలో నేను ఉన్నప్పుడు నాకు అన్ని బాగానే ఉంటాయి. ఒక్క దేవుని పనిలోనే మన శక్తికి మించి ఎప్పుడు చేయాలి. మిగతా అన్నీ మన శక్తి 100 ఉంటే మనం చేయాల్సిన పని 25-30 ఉండాలి. కానీ మన జీవితం ఎలా ఉండదు, 100 ఉంటే మన ఆలోచనలు 1000 ఉంటాయి. అందుకని మనము చాలాసార్లు ఎదగలేక పడిపోతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, బాధలు పడుతున్నాం, కన్నీరు గారుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏడుస్తున్నాం, ప్రభువా నాకు బుద్ధి ఇవ్వు అంటాం. కానీ బుద్ధి ఎక్కువసేపు ఉండట్లేదు. వస్తుంది లేదంటలా, వస్తుంది కానీ ఉండటల్లా. మన మారుమనసులాగే మారుమనసు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. నిర్ణయాలు బలమైనవి వస్తున్నాయి పోతున్నాయి, అయితే బలంగా నిలబడి ఉండటల్లా. కారణం ఏంటంటే ఈ రక్త మాంసంలో నీవు ఉండగా నీ నిర్ణయములు బలముగా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మనికి సహాయం చేయాలి. ఆయన ఆత్మ సహాయం చేస్తేనే మన నిర్ణయాలు బలముగా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ భూమి మీద నువ్వు ఉండగా, ఈ కాల ప్రవక్త అంటున్నట్టుగా, ఇప్పుడు నువ్వున్నది సాతాను ఏదెన్లో అని. ఈ భూమి అంతా ఎవరిదంటే సాతాను స్వాధీనంలో ఉన్నది. ఇప్పుడు మనము వాడి ఏదెన్లో ఉన్నాం కాబట్టి ప్రభావం ఎవరిది ఉంటుంది? సరే ఇలా మాట్లాడుకుందాం. మనం పాకిస్తాన్ వెళ్ళాం, ఏముండదు ప్రభావం. అమెరికా వెళ్ళాం, ప్రభావం అక్కడిదే ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడున్నావో ఆ ప్రభావం కింద నువ్వు ఉండవలసి ఉన్నావు. కాబట్టి ఇప్పుడు మనమైతే ఎక్కడున్నామంటే సాతాను ఏదెన్లో, కాబట్టి వాడి ప్రభావంలో ఉన్నాం. అయితే లోపల విషయం ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పాడు, లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు ఎవరంటే దేవుడు యొక్క ఆత్మ ఇప్పుడు నీ లోపల ఉన్నది. కాబట్టి నువ్వు సాతాను ఏదెన్లో ఉన్నప్పటికీ నువ్వు దేవుడు కుమారుడు అయి ఉన్నావు.
నువ్వు దేవుడి కుమార్తెవై ఉన్నావు. నీ మీద నీ ప్రభావం కాదు, నీ మీద అపవాది యొక్క ప్రభావం కాదు, నీ మీద దేవుని యొక్క ప్రభావం మాత్రమే ఉండవలసి ఉన్నది. కాబట్టి దేవుడు బైబిల్ రాయించిన తర్వాత ఆయన చెట్టుకి ఇవ్వలేదు. దేవుడు బైబిల్ రాయించిన తర్వాత ఆయన జంతువులకి ఇవ్వాల. దేవుడు బైబిల్ రాయించాక నక్షత్రాలకి ఇవ్వాల. దేవుడు బైబిల్ రాయించి మానవులకి ఇచ్చాడు. ఎందుకు ఆయన మానవులకి ఇచ్చాడంటే, మానవులకి బైబిల్ ఇచ్చాడు దేవుడే, మానవులకి వివేచన కూడా ఇచ్చాడు. వివేచన ఇచ్చిన దేవుడు బైబిల్ ఇచ్చిన తర్వాత దేవుడు ఇప్పుడు మానవుని కొరకే సంఘము కట్టాడు, మానవుని కొరకే 5 రకాల పరిచయం పెట్టాడు, మానవుని కొరకే సేవకుని పెట్టాడు, మానవుని కొరకే ఆరాధన పెట్టున్నాడు. ఇవన్నీ దేవుడు దేని కొరకు ఇచ్చారంటే, అపవాది నుంచి తప్పించుకోవటానికి నీకు మార్గాలు ఇచ్చాడు. ప్రతి మార్గము దేవుడు ఇచ్చిన దాని కొరకే. కొంచెం మనం చూద్దాం. సాతాన్ కమ్ టు డెస్ట్రాయ్ గాడ్స్ క్రియేషన్. దేవుడు ఏదైతే సృష్టించాడో దానిని పాడు చేయటమే అపవాది యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం కొరకు వాడు కింద పడ్డాడు. యుద్ధం పైన జరిగింది, వాడిని తంతే వచ్చి కింద పడ్డాడు. ఇక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వాడితో యుద్ధం చేసిన వాడు ఎవడంటే బైబిల్ అంటుంది మిఖాయేలు యుద్ధం చేశాడు. నిజమేనా? వర్తమానం అంటుంది వాస్తవంగా యుద్ధం చేసింది మిఖాయేలు కాదు, మిఖాయేలులో ఉన్న క్రీస్తు. ఏమైనా మిఖాయేలు యుద్ధం చేయలేడండి. ఎందుకంటే దేవుడు లోపల లేకుండా, దేవుడు చెప్పకుండా ఏ ఒక్కరిని మనం ఓడించలేం, ఏ ఒక్క ఇబ్బందిని శోధన మనం జయించలేం. దేవుడు సహాయంగా ఉంటే తప్ప మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇప్పుడు మిఖాయేలు యుద్ధం చేశాడని రాయబడ్డప్పటికీ అక్కడ మిఖాయేలు యుద్ధం చేస్తుంది, మిఖాయేల్లో ఉన్న దేవునే ఆత్మ యుద్ధం చేసింది. వాడిని పైనుంచి కిందకి పడి వేసింది ఎవరంటే దేవుడు ఒక ఆత్మే. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన సంగతి, దేవుని దూతలు ఎవరంటే దేవునికి పనివారు, దేవుని సేవకులు. మరి ఈరోజు దేవుడు మనల్ని దూతల కన్నా తక్కువ వారిగా చేసినప్పటికీ మనల్ని అయితే ఆయన కుమారులు కుమార్తెల స్థానంలో ఉంచారు. నిజమేనా? అంటే కుమారులు కుమార్తెలు అంటే ఎవరంటే దూతల కన్నా పైన ఉన్నవారు. మానవులుగా మనం పుట్టినప్పుడు దూతల కన్నా కొద్దిగా తక్కువ వారిగా చేస్తారని పౌలు గారు అంటున్నాడు. సృష్టించినప్పుడేమో ఆయనకన్నా దూతల కన్నా తక్కువ వారిగా చేశాడు. ఆయన ఒక ఆత్మ మనకి ఇచ్చినప్పుడు మన దూతల కన్నా ఎక్కువ వారిగా చేశాడు. నువ్వు అపవాదితో యుద్ధం చేయాలంటే దేవుడు నీ పరిస్థితిని మార్చట్లా, నీ పొజిషన్ మార్చాడు. వాడికన్నా నేను ఎక్కువ స్థితిలో పెట్టాడు. వాడు దూత, పడిపోయినా వాడు దూత. అయితే ఇప్పుడు కుమారుడివి, నువ్వు సృష్టించబడ్డావు, దూత కన్నా తక్కువగా సృష్టించబడ్డావు. నీకన్నా పైన వాటి యుద్ధం చేయాలంటే దేవుడికి ఇంకా పై స్థానం ఇవ్వాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, నేను తక్కువగా సృష్టించినప్పటికీ నీ స్థానాన్ని దూత కన్నా పైన పెట్టాడు. అంటే వాడిప్పుడు నీకన్నా తక్కువ, నువ్వు వాటితో ఇప్పుడు యుద్ధం చేయగలవు. రెండో సంగతి, ఆల్రెడీ వాడు ఇప్పటికే ఒకసారి నీ పనివారి చేతిలో ఓడిపోయాడు. వాడు ఓడిపోయిన దూత, నువ్వైతే జయించిన దేవుని కుమారుడివి. కాబట్టి నువ్వు వాడికన్నా ఎక్కువ శక్తి కలిగి ఉన్నావు, వాడికన్నా ఎక్కువ బలం కలిగి ఉన్నావు. అయితే మనం అనుకుంటున్నాము వాడు దూత కదా, మనకన్నా బలమైనడు కదా, వాడు మనకన్నా శక్తి కలిగినోడు కదా, మనకన్నా జ్ఞానవంతుడు కదా అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు నీలో ఉన్నది నీ జ్ఞానము కాదు, నీలో ఉన్నది నీ బలము కాదు, నీలో ఉన్నది నీ శక్తి కాదు, నీలో ఉన్నది సృష్టికర్త యొక్క శక్తి, నీలో ఉన్న సృష్టికర్త యొక్క బలము, నీ జ్ఞానము కాదు. దేవుడి యొక్క జ్ఞానం ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. నీ జ్ఞానంతో వాడిని ఓడించలేవు, నీ జ్ఞానంతో వాడితో వాదించలేవు. అయితే దేవుని జ్ఞానంతో నువ్వు వాడిని జయించగలవు, వాడిని పడగొట్టగలవు, వాడిని పడదోయగలవు, వాడిని మరొకసారి జయించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అయితే దానికి తగ్గట్టుగా మనం జీవితం ఉండాలి. నేను ఎప్పుడు ఉంటా చాలామంది ఏదన్నా వ్యాధో బాధ వచ్చినప్పుడు నేను టాబ్లెట్లు వాడినంటే దేవుడు తగ్గిస్తాడని అంటాను. అయితే ఇక్కడ ఒక మాట చెప్తా, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే మేలే. అయితే విశ్వాసం తగిన జీవితం ఉన్నదా? విశ్వాసం తగిన జీవితం ఉండదా? నేను విశ్వాసం కలిగి ఉన్నానని నాకు తగ్గిపోవాలంటే కాదు, దానికి తగ్గట్టుగా జీవితం ఉంటే తగ్గిపోతుంది. తగ్గట్టుగా జీవితం లేకపోతే తగ్గదు, ఇంకా ప్రమాదం అవుతుంది. అందుకని ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నా, విశ్వాసం కలిగి ఉండటం మేలే, దానికి తగినట్టుగా జీవితం లేకపోతే అది కీడే. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే జీవితానికి తగినట్టుగా ఉండాలి. విశ్వాసం బలంగా ఉండాలి, దానికి తగినట్టుగా జీవితాన్ని కూడా మనం తీసుకుంటాం. అంటే ఈరోజు మన జీవితాలన్నీ ఎలా ఉన్నాయంటే మాటలకి చాలా ఎక్కువ, జీవితానికి చాలా తక్కువ, సాక్ష్యాలకి చాలా ఎక్కువ, ఆచరణలో చాలా తక్కువ. కాబట్టి ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం తగ్గేదే లేదు. అయితే నీ జీవితము దానికి తగ్గట్టుగా ఉన్నప్పుడు కార్యాలు దాని వెనకాల పరిగెత్తుకుండా నీ ఇంట్లోకి వస్తాయి. దేవుడి సంగతులు నీ జీవితంలో జరగటం పెద్ద విషయం గానే కాదు, నువ్వు విశ్వాసము జీవితం కలిగి ఉన్నప్పుడు.
ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పుడు సూర్యుడిని నువ్వు రాత్రిపూట చంద్రుని ఎలాగ చూస్తున్నావో నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు కూడా అలాగే చూస్తావు. ప్రతిరోజు విరామం లేకుండా నువ్వు అడిగి నువ్వు పొందుకోగలుగుతావు. ఎందుకంటే దానికి తగిన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు. ఈరోజు చాలామంది వ్యక్తిగతంగా మన జీవితంలో మన లక్ష్యాలు పెట్టుకుంటాం, కొన్ని గురులు పెట్టుకుంటాం, కొన్ని ఆలోచనలు పెట్టుకుంటాం, కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాం. దాని దగ్గరికి ఎందుకు పోలేకపోతున్నామంటే కొద్దిగా దూరం వచ్చిన తర్వాత మనం చేసే ఒక పని ఏంటంటే అలసత్వము అంట. అలసత్వము అంటే ఒక రకమైన నిర్లక్ష్యము. ఇక్కడ దాకా వచ్చాం కదా, చేసేస్తానులే, ఏమైపోతుందిలే అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అనుకున్నావో నేను జ్ఞాపకం చేస్తానా, నిన్ను అపవాది ఆల్రెడీ పట్టుకున్నాడు. వాడికి నువ్వు దొరికిన్నావని. మన దగ్గర నిర్లక్ష్యం ఎప్పుడైతే వచ్చిందో దాని ఉద్దేశం నిర్లక్ష్యం వచ్చేది దేవుడి దగ్గర నుంచి రాదు. అసలు నిర్లక్ష్యం వచ్చేది అపవాది దగ్గర నుంచి. వాడికి మనం దొరకద్దు. ఎక్కడైనా దొరకండి మీరు దేవుడికి, కానీ వాడికి మాత్రం ఎక్కడ దొరకద్దు. ఎందుకంటే వాడికి దొరికితే నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తాడు, ప్రార్థన నుంచి దూరం చేస్తాడు, విశ్వాసం నుంచి దూరం చేస్తాడు, పరలోకం నుంచి దూరం చేస్తాడు. చివరికి ప్రతి దాంట్లో దేవుడి యొక్క ఆలోచనలో నుంచి అన్నిటి నుంచి దూరం చేయటమే వాడి పని. ఎందుకంటే వాడి ప్లాన్ ఏంటి? టు డెస్ట్రాయ్ గాడ్స్ క్రియేషన్. దేవుడి యొక్క సృష్టిని పాడు చేయటమే వాడి పని. బైబిల్ చెప్పినట్టుగా వాడు పరలోకం నుంచి విసిరేయబడి వాడు ఎక్కడ పడ్డాడంటే భూమి మీద వచ్చి పడ్డాడు. భూమేశ్వరుడు ఒక మాట ఉంది, సాతాన్ వాజ్ లిటరల్లీ క్యాస్ట్ అవుట్ ఆఫ్ హెవెన్ బై మైకాయల్. మిఖాయేలు ద్వారా వాడు పూర్తిగా పైనుంచి కిందకు తోసేయబడ్డాడు. అయితే ఒకప్పుడు ది ఆర్క్ ఏంజల్ ఇన్ గాడ్, దేవుడు యొక్క ప్రధాన దూత అయిన మిఖాయేల్ ద్వారా వాడు కిందకి విసిరేయబడ్డాడు. రెండో మాట, హి వాజ్ కాస్ట్ టు ది ఎర్త్, వాడు పైనుంచి భూమి మీదకి వచ్చాడు. మూడోది, కేమ్ టు ది ఎర్త్, గాట్ ఇన్ టు ద సర్పెంట్. ఇప్పుడు వాడు ఎక్కడికి వచ్చాడంటే నేరుగా సర్పం దగ్గరికి వచ్చాడు. కొద్ది మాటలు ఇక్కడ చూద్దాం, ఆశ్చర్యమైన మాటలు ఇక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి. ఆదాం దగ్గర పుస్తకం ఉన్నది, వాడు అవ్వ దగ్గర ఎందుకు వచ్చినట్టు? రెండోది, గాట్ ఇన్ టు ద సర్పెంట్, వాడు సర్పము లోపలికి వచ్చాడు. అండ్ డిసీవ్డ్ ఈవ్, అవ్వను మోసం చేస్తాడు. వాడు నేరుగా అవ్వను మోసం చేయాల, సర్పము లోపలికి వచ్చి అవ్వను మోసం చేస్తాడు. కాబట్టి వాడు సంఘంలోకి రావాలంటే ఎవరి ద్వారా సంఘంలోకి రావాలో వాడు వస్తాడు. ఎవరి ద్వారా వస్తాడో తెలుసా? అత్యంత తెలివి గల వ్యక్తిని వాడు ఎన్నుకుంటాడు. తెలివి లేనివాడి దగ్గరికి వాడు పోలేడు, ఎందుకంటే వాడికి అక్కడ వర్కౌట్ కాదు. పేదోడు ఇంట్లోకి దొంగపోతాడు దొంగతనం చేయడానికి. ఎందుకు? అది ఖాళీ మైండ్ వాడి దగ్గరికి అవ్వదు రాలేడు, ఎందుకంటే వాడి దగ్గర ఏమీ లేదు దొంగతనం చేయడానికి. మీకు అందరికీ అర్థమైన భాష చెప్తాను. కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయా? ఏమి పండని చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి. ఏంటంటారు కారణం? అప్పది ఎందుకు కొడతాడు? మీ దగ్గర ఏదో విలువైనది ఉన్నది, దానికోసం వాడు వచ్చాడు. మనం అనుకుంటాం మన శరీరమేమో, మన అందమేమో, మన డబ్బేమో, మన ఆస్తి ఏమో అనుకుంటాం. ఇవన్నీ కాదు, నీలో ఉన్న ఆత్మ విలువైనది. యువర్ సోల్ ఈజ్ సో ప్రీషియస్ టు గాడ్. ద సోల్ ఈజ్ వర్త్ ఆఫ్ 10,000 words. నీ ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా గొప్పది, విలువైనది. నీ ఆత్మ విలువైనది. కాబట్టి వాడు వచ్చేది నీ ఆత్మ కొరకు, నీ పైన దేని కొరకు వాడు రాడు. ఎందుకంటే ఇవన్నీ పోతాయి అని తెలుసు. వాడు లోపల ఆత్మను వాడు స్వాధీనం తీసుకోవడం కోసం వాడు నీ మీద దాడి చేస్తాడు, యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు వాడు సర్పంలోకి వచ్చింది ఎందుకు? సర్పంలో ఉండాలని కాదు, మానవ సంతానంలోకి రావాలి. కరెక్ట్గా మీకు బైబిల్ అర్థమైతే ఇక్కడ ఒక చిన్న సంగతి ఉన్నది. భూమి మీదకి దేవుడు వచ్చినప్పుడు ఆయన మొదటగా ఆత్మగానే ఉన్నాడు, అపవాది ఆత్మగానే ఉన్నాడు. దేవుడు కుమారులు కుమార్తెలను సృష్టించాడు. ఆయన ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని చెప్పి దేవుడు అనుకున్నాడు. అపవాది కూడా ఏం చేశారంటే వాడి సంతానాన్ని పెంచాలా, వాడి రాజ్యాన్ని భూమి మీద కట్టాలి. అయితే దేవుడు సృష్టించాడు కుమారులు కుమార్తెలని, అపవాది సృష్టించలేడే. అందుకని అపవాది ఏం చేశారంటే దేవుడు సృష్టించిన సృష్టిని వాడికి తగ్గట్టుగా వాడు వాడుకోవాలి. దానికోసం వాడు ఎన్నుకున్న మార్గము తెలివైన వాళ్ళని ఎన్నుకున్నాడు. మీరు గమనించిన వాడు ఆకాశం నుంచి కిందకి పడదేయబడ్డప్పుడు ఏం తెచ్చాడు? 3వ భాగం నక్షత్రాలను తెచ్చాడు. ఏంటి నక్షత్రాలు అంటే? దోతలు. ఇప్పుడు భూమి మీదకి వాడు ఎవరిని తెచ్చాడు? 4 భాగాలు ఉంటే దాంట్లో 3 భాగాలు కిందగా తెచ్చాడు. ఇప్పుడు దేవుడి దగ్గర 1 భాగం ఉంటే వాడి దగ్గర ఎన్ని భాగాలు ఉన్నాయి? ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నారు దోతలు?
వర్తమానంలోకి మాట ఉన్నది. ఒక విశ్వాసి దేవుణ్ణి నమ్మటం ప్రారంభించిన దగ్గర నుంచి యూఫ్రటీస్ నదిలోంచి బయటకు వచ్చిన 20 కోట్ల దయ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తుపాకులు ఆ ఒక్క విశ్వాసం మీద ఎక్కువ పెడతాయి అన్నారు. ఎంతమంది? 20 కోట్ల దయ్యాలు తుపాకులు తీసుకొని ఒక్క విశ్వాసం మీదకి వస్తే విశ్వాస దగ్గర బలం ఎంత ఉండాలి? అందుకని దేవుడు విశ్వాసకు ఒక మాట, ఒక ధైర్యం ఇచ్చాడు. ఏంటంటే లోకంలో ఉన్న వారి కన్నా 20 కోట్ల దయ్యాల కన్నా, 2000 దయ్యాల కన్నా, లోకంలో ఉన్న గొప్పవారి కన్నా, లోకంలో ఉన్న బలము కన్నా, లోకంలో ఉన్న శక్తి కన్నా, లోకంలో ఉన్న ప్రభావం కన్నా నేను నీలో ఉన్న నీ ప్రభావం ఎక్కువ అంటున్నాను. అంటే దేవుడు మనకి ఎంత ధైర్యం, ఎంత బలం ఇచ్చాడంటే ఆశ్చర్యం. గమనించండి, దూతలు దేవుని పనివారు, మనమైతే దేవుని కుమారులు. మరి దూతలు అపవాదిని ఓడించగలిగితే కుమారులు ఓడించగలగాలి కదా. ఎందుకని ఓడించగలగాలంటే దేవుల్లో ఉన్న డిఎన్ఏనే నీ లోపల ఉన్నది, వాక్యంలో ఉన్న డిఎన్ఏను నీ లోపల ఉన్నది, ఆత్మలో ఉన్న డిఎన్ఏను నీ లోపల ఉన్నది. కాబట్టి నువ్వు దూతల కన్నా మరి ఎక్కువ ప్రభావం కలిగి ఉండాలి, మరి ఎక్కువ శక్తి బలము కలిగి ఉండాలి. కారణం ఏంటంటే అది నీ బలము కాదు, దేవుని బలము నీలో ఉండి పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు నేను వాటితో యుద్ధం చేయలేను, నేను వాటితో పోరాడలేను, నేను వాటితో వాదించలేను, నేను వాటితో తర్కించలేను. అయితే దేవుని యొక్క వాక్యముగా నాలో ఉంటే ఆ వాక్యము వాడిని ఓడించగలదు. బైబిల్ ఒక మాట చూడండి, మంచి మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయం ఉంటుంది. యేసుక్రీస్తు ఉపవాసం చేసిన తర్వాత 40 దినములు 40 దినములు ఉపవాసం తర్వాత అపవాది చేత శోధించడం కొనిపోబడిను. ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థన చేయగానే మొదట ఎవరు రావాలి? అపవాది రావాలి. మనకు ఒక అలవాటు ఉంది కదా, ఉపవాసం చేస్తున్నాం అనగానే ఫస్ట్ చేసే పని ఏంటి? ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి ఫోన్లో, వాట్సాప్లో కూడా పెడతాం కొన్నిసార్లు అవసరం, స్టేటస్లోని డీపీలో ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఎవరి కోసం ఉపవాసం ఉన్నావు? నువ్వెవరికి చెప్పాలి? అసలు నువ్వు నోట్లోంచి బయటకు చెప్పాల్సిన పని ఏముంది? కానీ మనకేంటంటే నువ్వు ఉపవాసం ఉన్నాను అంటే మనకు ఒక గ్రేట్ ఫీలింగ్ అది లోపల. ఈ గ్రేట్ ఫీలింగ్ వల్ల మనకు వచ్చే సమస్య ఏంటో చెప్పనా? ఈరోజు బతుకులు మొత్తం ఫేస్బుక్లోనే ఉంటాయి, బతుకులన్నీ వాట్సాప్ స్టేటస్లోనే ఉంటాయి. మన గురించి ఏం చేయక్కర్లా, మన స్టేటస్ చూస్తే మనం ఏంటో తెలిసిపోతున్నది. మనుషులకే నువ్వేంటో తెలిసిపోతుంది, అబ్బాయికి తెలియదా అంటున్నా. ఏమి దాచుకోవాలో దాచుకోకుండా మొత్తం బయటేసుకోవడానికి ఫేస్బుక్ వచ్చింది, దరిద్రం అనమాట. దానికి తోడు ఇది వాట్సాప్. చెత్తలో మొదటి చెత్త పేరు వాట్సాప్ చెత్త. అయితే దీంట్లో ఏం చేస్తే మనం బతుకులు మొత్తం దాంట్లో పెడుతున్నాం. తర్వాత మనం ఎంత మారినా ఆ ముందు అని అలాగే ఉంటాయి కదా అక్కడ. అలాగే అపవాది చేతిలో మనకి సందర్భం లేకుండా, అవసరం లేకపోయినా మనం దొరుకుతున్నాం. ఎలాగంటే మన నోటి మాటల చేత. కొన్నిసార్లు అనవసరం మనం కొన్ని మాటలు పలకటం, అయినా మనం పలుకుతాం. దానివల్ల ఏమవుతుందంటే ఇరుక్కుంటాం. అలాగే అపవాది నీ నోట్లోంచి ఒక మాట వస్తే వాడుకు నువ్వేంటో పట్టుకుంటావు. అయితే వాడికి తెలియనిది ఏంటో నేను చెప్తాను, వాడి చేయలేని పని ఏంటో చెప్తా. నీ హృదయంలో ఆలోచన వాడికి తెలియదు, కానీ మన హృదయంలో ఏమైనా ఉంటాయా? మైండ్లో ఏమైనా ఉంటాయా? మొత్తం బయటికే వచ్చేది. ఒక్కసారి ఆలోచన చేయండి, మొబైల్ ఫోన్ లేకపోతే ఈరోజు ఇన్ని ఆలోచనలు బయటకు వచ్చాయి కదా ఎవరికి. ఇంతకుముందు ఆలోచన చెప్పాలంటే ఉత్తరం రాయాల, ఇప్పుడు రాసి ఒక్కోసారి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వెళ్ళేది, సరిపోయేది. ఈలోపు వీళ్ళు ఉండేవాళ్ళు, పోయేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడు చూడండి, ఆశీర్వాదాలు దీవెళ్ళేమో ఉత్తరంలో వస్తాయి, దరిద్రమేమో వాట్సాప్లో వస్తుంది. ఏది స్పీడ్గా వస్తుంది? చాలా స్పీడ్గా వస్తుంది. ఎవరికైనా చెడుగా చెప్పాలంటే ఎమ్మటి ముందు అంటే ఫోన్ చేస్తే తీయపోతే ముందు వాడికి మెసేజ్ పెడతాం. నేనంటాను, నువ్వు అట్లాంటి పనులు చేసినప్పుడు నువ్వు అపవాదికి దొరుకుతున్నావా లేదా? చూడండి, ఒక వర్తమానంలో మంచి మాట ఉండదు. నువ్వు ఒక నిజమైన క్రైస్తవుడు అయితే నీ దగ్గరికి ఒక రూమర్ వస్తే, ఒక గాసిప్ వస్తే నీ చెవు దగ్గర దాగిపోవాలి. ఈరోజు విశ్వాసులు మనము రూమర్స్కి నోళ్ళు అయ్యాం, గాసిప్పులకి నోళ్ళు అయ్యాం. అది నిజమో కాదో తెలియదు, ముందు వచ్చింది వదిలేయండి అందరికీ అంతే. ఇంకా మనం పంపిస్తాం వచ్చిందని వచ్చినట్టుగా లేదండి. మన దగ్గర చికెన్ మసాలా ఉంటుంది, గరం మసాలా ఉంటుంది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది. అవన్నీ కలిపి ఇంకొంచెం మసాలా యాడ్ చేసి మనం బయట పంపించాలి మన దగ్గరికి ఏదైనా వస్తే. ప్రార్థన చేసి దాన్ని ఆపేయాలి మనం. అదే అంటున్నాను, నువ్వు ఏ ప్రభావం కింద. అపవాది ఒకడిని చెడుగా చూపించడం కోసం ప్రయత్నిస్తాడు. కాల ప్రవక్త అంటున్నాడు, నువ్వు పాపం చేసినప్పుడు అపవాది ఎన్ని పాపి అని పిలుస్తావు. దేవుడు అయితే నేను ఎప్పుడు పాపి అని పిలవాలి. ఆయన అంటాడు, నా కుమారుడు, నా కుమార్తె.
నువ్వు వ్యభిచారం చేస్తావు, నేను వ్యభిచారం అంటాడు. నువ్వు దొంగతనం చేస్తే నేను దొంగ అంటాడు. అబద్ధం చెప్తే నేను మోసగాడు అంటాడు. అయితే దేవుడు నా కుమారుడు కుమార్తె అంటున్నాడు. వాడు నువ్వు చేసిన పాపంతో పేరు పెట్టి నీకు ఒక పేరు తయారు చేసి నీకు ఒక ట్యాగ్ లైన్ పెట్టి నేను పిలుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నేను ఎప్పటికీ కూడా నా కుమారుడు కుమార్తెని అంటున్నాడు. ఆ రక్తం కింద నేను ఎప్పటికీ ఉంచాడు. నీ పాపం కడగాలని దేవుడు నీతో పాపం చేయించాలని అపవాది. వాడి పని వాడిదే, నీ పని నీదే. చూడండి, వాడు జ్ఞానం కలిగిన వాడిని ఎన్నుకుంటాడు, తెలివైన ఎన్నుకుంటాడు. మనం ఏం చేస్తామంటే మనకు తెలివి లేదు కదా అని చెప్పి నిన్నాం అనుకుంటాం. అక్కడ మనం దొరుకుతున్నాం. వాడు తెలివితేటలు ఏం చేస్తారంటే వాడు అనుకున్నది నీతో చేయిస్తాడు. ఈరోజు లూసిఫరు సర్పంలోకి వచ్చి వాడు ఏం చేస్తారంటే వాడు అనుకున్న దాన్ని అవ్వతో చేయించాడు. దేవుడు ప్లాన్ని డెస్ట్రాయ్ చేయాలి, నాశనం చేయాలి. అది వాడు ఆలోచన. మానవ జాతిలోకి వాడు రావాలి, మానవ మైండ్లోకి వాడు రావాలి. భూమి మీద వాడు సంతానం, వాడి సంఘం కట్టాలి, వాడు రాజ్యం కట్టుకోవాలని వాడు. దేవుడు రాజ్యం కట్టాలని దేవుడు. గొడవ వాళ్ళిద్దరిది. అయితే మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మనం దేవుడి పక్షం ఉంటే దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. నేను వాడి పక్షం ఉంటే నేను వాడి పక్షం లాక్కొని పోతాడు. కాబట్టి మనం ఈరోజు చేయాల్సింది దేవుడి పక్షం పక్కన మాత్రమే ఉండటం కావాలి. అందుకే దేవుడు వాక్యం ఇచ్చాడు, అందుకే ప్రార్థన, అందుకే సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏ పక్షం ఉంటున్నాం అన్నది చాలా ముఖ్యమైనది. చూడండి, దేవుడు చేసే పని ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉన్నది. అపవాది ఎప్పుడైతే భూమి మీద వెలుగు వల్లే కింద పడ్డాడో, దేవుడు చెప్పలేదు వాడు మెరుపు వల్లే భూమి మీద పట్టడం నేను చూస్తున్నానని చెప్పి దేవుడు ఊరుకోవాలా. ఎమ్మటి ఆయన శిష్యులను పిలిచి 70 మందిని పిలిచి వాళ్ళందరికీ అపవాదిని లేదా దయ్యమును విసిరేయటానికి కావాల్సిన అధికారం వారికి ఇచ్చాడు. గమనించండి, ఇక్కడ వాడు కింద పడ్డాడు, వాడు ప్రభావం మనుషుల మీద చూపిస్తున్నాడు, వాడు మనుషులను పట్టుకుంటున్నాడు, వాడి స్వాధీనంలో తీసుకుంటున్నాడు, బలహీనలు చేస్తున్నాడు, వ్యాధిగ్రస్తులను చేస్తున్నాడు, కుటుంబాలు పాడు చేస్తున్నాడు, జీవితాలు పాడు చేస్తున్నాడు, బలహీనతలు పెడుతున్నాడు, గొడవలు పెడుతున్నాడు. వాడు ఎంత చెయ్యాలో అన్ని పనులు వాడు చేస్తాడు. అదంతా అపవాది యొక్క ప్రభావం. అయితే దేవుడు ఏం చేస్తారంటే ఆయన సేవకులు అంటే దేవుడు తన దూతలను పంపాడు. ఎలా పంపాడు? అధికారం ఇచ్చి. బైబిల్ చెప్తా ఉన్నది, జీసస్ గివ్ హిస్ డిసైపుల్స్ పవర్. శక్తినిచ్చాడు. ఆయన అన్నాడు, మేడగదిలో కూడా ఆయన ఇచ్చిన శక్తి, ఆయన అభిషేకించి వారు పంపించి ఇచ్చిన శక్తి. ఆ శక్తి ఏంటంటే దయ్యాలు విసిరివేసే శక్తి, రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందుకునే శక్తి, తాపకరమైన సర్పాలను వాళ్ళు పట్టుకొని ఇస్తేసినప్పటికీ వారికి ఏమీ కాదు, విషము మరణకరమైంది వాడు తాగిన వారికి ఏమీ కాదు. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. దేవుడు వారిలో శక్తిగా ఉన్నాడు. దేవుడు వారి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఆ ప్రభావంతో వారు అపవాది మీద ప్రభావం చూపించగలరు, దయ్యపు శక్తుల మీద ప్రభావం చూపించగలరు. కాబట్టి పడిపోయిన దూతలు వారి పని వారు చేస్తామంటే దేవుని దూతలు వారి పని వారు చేస్తున్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నామంటే ఆ దూతలు పని చేస్తారు, ఈ దూతలు పని చేస్తారు, దేవుడు పని చేస్తాడు, అపవాది పని చేస్తాడు. నువ్వు మధ్యలో ఉన్నావు. ఏ ఆత్మ యొక్క ప్రభావం కింద నువ్వు ఉన్నావో ఆ ఆత్మ యొక్క ప్రభావమే నీ మీద పని చేస్తుంది. అప్పుడు ఈరోజు చాలా జాగ్రత్త. ఇంకో మాట, ఇది కొంచెం టిపికల్గా ఉండదు చెప్పడానికి. Now you see, he was cast out of the earth to the earth and becomes incarnate. ఈరోజు వాడు తన రూపం మార్చాడు. మనకి అర్థమైన భాష అయితే అవతారం మార్చాడు అంతే. ఏంటి అవతారం అంటే యాజ్ ద యాంటీక్రైస్ట్ ప్రీస్ట్ బికేమ్ ఇన్కార్నేట్ ఇంటూ ఎ మ్యాన్. క్రీస్తు వ్యతిరేకమైన ఆత్మ నుంచి వాడు ఇప్పుడు మానవుల్లోకి వచ్చిన ఆత్మగా మారాడు. అంటే అప్పటి వరకు క్రీస్తుని వ్యతిరేకించే ఆత్మ భూమి మీద లేదు. వాడు వచ్చి ఏం చేశాడు? క్రీస్తుని వ్యతిరేకించిన మానవుడు లేడు భూమి మీద. ఇప్పుడు వాడు వచ్చి ఎప్పుడైతే అవ్వ లోపలికి వచ్చున్నాడో లేదా లూసిఫర్ లోపలికి వచ్చున్నాడో వాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది చెప్పడం ప్రారంభించాడు. కరెక్ట్గా మాట్లాడితే మొట్టమొదటి రాంగ్ డాక్టరీన్ భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? ఏదెన్ తోటలో. ఎవరి వల్ల వచ్చింది? లూసిఫర్ వల్ల. కరెక్ట్గా మాట్లాడితే పడిపోయిన దూతల వల్ల. మరి ఈ రోజు భూమి మీద కూడా రాంగ్ డాక్టర్ని ఎక్కడి నుంచి అంచే పడిపోయిన దూతల వల్లే వచ్చింది. ఎందుకంటే వారు ఏం చేశారంటే వాడి ఆలోచన దేవుడి యొక్క ఆలోచనని విఫలం చేయటం. అందుకని రాంగ్ డాక్టర్ని వచ్చింది. తప్పుడు బోధ దాని పేరు.
తప్పుడు సిద్ధాంతము. దేవుడి ఆలోచన వేరు, అపవాది ఆలోచన వేరు. అపవాదివి ఐడియాలు, దేవుడి ఏమో ప్రణాళికలు. ఆ రెండింటికి తేడా ఉన్నది. వాడేమో పడగొట్టాలని ఆల్రెడీ ఉన్న ప్లాన్ని పాడు చేయటం వాడి పని అయి ఉన్నది. దాని కొరకు వాడు భూమి మీదకి వచ్చాడు. కాబట్టి వాడు తన ప్రభావం చూపిస్తున్నాడు, దేవుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. అయితే దేవుడు చూడండి, బైబిల్లో మీరు సృష్టిని సృష్టించేటప్పుడు దేవుడు ఎలాగున్నారంటే, ఆది యందు భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉన్నది. అప్పుడు దేవుడు యొక్క ఆత్మ భూమి మీద అల్లాడుచు ఉన్నది. అంటే అప్పుడు దేవుడు ఎలాగున్నాడు? ఆత్మగా ఉన్నాడు. నిర్గమకాండంలోకి వచ్చి దేవుడు పొదలోంచి మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు ఎలాగున్నాడు? అగ్నిలో ఉన్నాడు. ఐగుప్తు నుంచి వారి కనాన్ని నడిపించినప్పుడు దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడు. మోషే దేవుడిని చూడాలని కోరుకున్నప్పుడు, మోషే దేవుడిని చూసినప్పుడు దేవుడి యొక్క వెనకాల వీపుని చూసినప్పుడు ఒక మానవుని వీపుని నేను చూశానంటున్నాను. శద్రకు మేషక అబేద్నెగోలు మంటల్లో ఉన్నప్పుడు ఆ మంటల్లో ఉన్న కాపాడటానికి దేవుడు 4వ వాడిగా వారి మధ్యలో దిగొచ్చున్నాడు. ఆ తర్వాత ఆయన వాక్యముగా ఉన్నాడు. ఆ తర్వాత మరీ గర్భంలో వాక్యము శరీరము ధరించింది. ఆ తర్వాత పాతి పెట్టబడి తిరిగి లేచి మళ్ళా ఆత్మగానే పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మన మధ్యలో మళ్ళా ఆత్మగానే ఉన్నాడు. దేవుడు ఎలాగైతే తన రూపాలు మార్చుకుంటూ ఉన్నాడో సేమ్ అపవాది కూడా అలాగే చేస్తున్నాడు. ఎందుకంటే ఈజ్ అన్ ఇంపర్సనేటర్. వాడు అనుకరించేవాడు. ఈజ్ మిమికింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏం చేస్తే వాడు దాన్ని అనుకరిస్తుంటాడు. దేవుడు అందరికన్నా పైన ఉండాలనుకున్నాడు, వీడు కూడా పైన ఉండాలనుకుంటాడు. దేవుడు స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం తీసుకుంటాడు, ఆరాధన ఇష్టపడతాడు. ఇప్పుడు అపవాది కూడా ఏం చేస్తున్నాడు? వాడి పేరు మీద వాడు పాటలు రాయించుకుంటున్నాడు, పాటలు పాడుకుంటున్నాడు, స్తుతులు తీసుకుంటున్నాడు, ఆరాధనలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు ఏది ఆశపడ్డాడో వీడు అదే చేస్తున్నాడు. అంటే చూడండి, మీరు గమనించినట్లయితే వాటికన్లో కూర్చునే పోపు యొక్క సింహాసనం మీద లేక కిరీటం మీద ఏం రాసి ఉంటుందంటే, వికారస్ ఫిలి డై, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని బదులుగా. అంటే ఇప్పుడు వాడు ఏం చేశాడు? ఒక మానవుని లోపలికి వచ్చి మానవుని తల కిరీటం పైన దేవుని కుమారుని బదులుగా నన్ను ఆరాధన చెయ్యని రాయించుకున్నాడు. అంటే ఇప్పుడు వాడు ఆత్మగా ఉన్నాడా? శరీరంలోకి వచ్చాడు. శరీరంలోకి వచ్చాడు. అక్కడ అదే మాట చూడండి. See, as the Antichrist spirit became incarnate into a man, that man changes from thing to another. వాడు ఒకదాని నుంచి ఇంకో దానికి ఆ మనిషి మారుతా ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడో చూద్దాం. ఫ్రమ్ ఏ యాంటిక్రైస్ట్ స్పిరిట్ టు ఏ ఫాల్స్ ప్రాఫిట్. క్రీస్తు వ్యతిరేకమైన ఆత్మ నుంచి వాడు ఏమయ్యాడంటే ఒక అబద్ధపు ప్రవక్తగా అయ్యాడు. అబద్ధ ప్రవక్త ఏమయ్యాడు? అండ్ దెన్ ద బీస్ట్ కమ్స్ ఇన్ టు హిమ్. ఆ తర్వాత వాడు ఒక మృగముగా మారుతాడు. అదే మనం చదివాం. రానవి ఉన్న కాలంలో ఒక మృగం ఉన్నది. ఇప్పుడు ఆ మృగంగా వారు మారాలి. దానికన్నా ముందు కాలంలో మనం ఉన్నాం. మానవుల్లోకి క్రీస్తు విరోధ ఆత్మ వచ్చి పనిచేసే కాలం. అంటే పడిపోయిన దూత మానవుల్లోకి వచ్చి మానవులు వాడు వశం చేసుకొని మానవుల్లో వాడు జీవిస్తూ వాడు ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే మానవుల్ని ఏలాలని చూస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు? సృష్టించినప్పుడు మానవుణ్ణి పరిపాలించేవాడిగా పెట్టాడు. ఇప్పుడు వాడేం చేస్తాడంటే పరిపాలించే మానవుని వాడికి దాసుడిగా చేసుకొని వాడు పరిపాలించాలని చూస్తున్నాడు. పరలోకంలో వాడు చేయాలనుకున్నది అదే. దేవుడు అందుకనే పడేశాడు. కానీ కిందకు వచ్చిన వాడి పద్ధతి మారలా, బుద్ధి మారలా, తత్వం మారలా, వాడు ఇంకనూ అలాగే ఉన్నాడు. గమనించండి. హి చర్చ్ వెంట్ ఫ్రమ్ యాంటీ క్రైస్ట్ టు ఫాల్స్ ప్రాఫిట్. క్రీస్తు వ్యతిరేకమైన ఆత్మ నుంచి వాడి సంఘం ఇప్పుడు అబద్ధపు ప్రవక్త సంఘంలోకి వచ్చింది. ఇన్ ద గ్రేట్ ఏజ్ టు కమ్ ద బీస్ట్ దట్ ఈస్ టు రైస్. రాబోయే కాలంలో వాడి సంఘం ఎలా తయారవుద్దంటే అబద్ధ ప్రవక్త సంఘం నుంచి, అబద్ధపు పోపు సంఘం నుంచి చివరికి వాడి సంఘం ఎలాగా తయారవ్వాలంటే ఒక పెద్ద మృగముగా మారనై ఉంది. ఎలాంటి మృగం అంటే భూమి మీద అన్నిటిని జయించగలే శక్తి దానికి వస్తుంది. అయితే అప్పటికి భూమి మీద నుంచి ఆయన వధువుని దేవుడు తీసేస్తాడు. వధువు ఉండగా శక్తిని, ప్రభావాన్ని దేవుడు వధువుకి ఇచ్చింది. వాడు యుద్ధం చేస్తాడు కానీ గెలవలేడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది చూడండి, కననయ్య ఉన్న స్త్రీ కనగానే మింగవల్లని గడసర్పం ఎదురు చూస్తున్నది, కనేంతవరకు ఏమీ చేయలేదు, ఎదురు చూస్తూనే ఉంటారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేసరికి సమయం ఎలాగుందంటే, పరిస్థితి ఎలాగున్నదంటే యేసుక్రీస్తుని చంపడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. భూమి మీదకి మోషే వచ్చే సమయానికి ఎలాగున్నాయి అంటే మోషేని చంపడానికి కావాల్సిన పరిస్థితి ఉన్నది. మోషే చెప్పాడు పెరిగి పెద్దగా, ఇదిగో నా వంటి ఒక ప్రవక్త మీలుండి వచ్చును,
ఇప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు మెస్సయ్యగా రావాలి, ప్రవక్తగా రావాలి, మనిషి కుమారుడిగా రావాలి, కన్యకి గర్భం ధరించే వ్యక్తిగా రావాలి, పాత నిబంధన నెరవేర్పుగా రావాలి, యేసుగా రావాలి, క్రీస్తుగా రావాలి, అభిషిక్తుడిగా రావాలి. ఆయన లేఖనంలో యొక్క నెరవేర్పుగా రావాల్సిన అన్ని లేఖనాలు ఆయన నెరవేర్చాలి. ఆయన భూమి మీద ఉండగా అపవాది పని చేసినప్పటికీ ప్రభావం కలిగి ఉండలేడు. అలాగే ఆయన ఒక ఆత్మ కలిగిన వధువు భూమి మీద ఉండగా వాడు కూడా ప్రభావం కలిగి ఉంటాడు. ఎటువంటి ప్రభావం అంటే గమనించండి, వాడు చేస్తున్న సవారి నాలుగో గుర్రం. ఏంటి నాలుగో గుర్రం? పాండుర వర్ణం. తెలుపు, ఎరుపు, నలుపు, ఆ మూడు కలిపితే వచ్చేది ఈ పాండుర వర్ణం. అంటే 3 గుర్రాల మీద వచ్చిన వాడు ఎంత శక్తి అయితే కలిగి ఉన్నాడో, ఒక్కొక్కళ్ళు ఎంత శక్తి కలిగి ఉన్నారో, ఈ 4 ఏంటంటే ఆ 3 రంగులు కలిపితే వచ్చేది 4వ రంగు. అంటే వాడి ప్రభావం ఇప్పుడు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే ఆ 3 గుర్రాల మీద వచ్చిన శక్తులు వాడికి ఉన్నాయి, ఆ ప్రభావం వాడికి ఉన్నది. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం కలిగి ఉన్నారు. అదే సమయంలో దేవుడు ఏం చేస్తారంటే ఆయన కుమార్తెలకు కూడా అపవాది కన్నా ఎక్కువ ప్రభావం ఇచ్చాడు, అపవాది కన్నా ఎక్కువ శక్తి ఇచ్చాడు. వాడిని ఎదుర్కోవటానికి కావాల్సిన జ్ఞానం అంతా దేవుడు ఇప్పుడు తన సంఘంలో పెట్టాడు. వాడి పని వాడిదే, దేవుడి పని దేవుడిదే. చూడండి, వాడేమి ఇలాగ ఎదుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? సో ద చర్చ్ కమ్స్ టు ద సేమ్ వే. దేవుడు యొక్క సంఘము కూడా వాడు బలపడుతున్నట్టుగా దేవుడు యొక్క సంఘం కూడా ఎదుగుతూ ఉన్నది. త్రూ ద జస్టిఫికేషన్, నీతీకరణ, సైంటిఫికేషన్, శుద్ధీకరణ అండ్ ద బాప్టిజం ఆఫ్ ది హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ బాప్టిజం. వాడు అటుపక్కన ఎలాగైతే చేశాడో దేవుడు నీతీకరించాడు, అంటే పాపం తీసేశాడు, శుద్ధీకరించాడు, అంటే కడిగాడు, పరిశుద్ధాత్మ బాప్టిజం, దేవుడే వాళ్ళ లోపల దిగి వచ్చాడు. ఇటు పక్కన దేవుడు ఆయన కార్యంలో ఆయన చేస్తున్నాడు, అపవాది వాడి కార్యంలో వాడు చేస్తున్నాడు. ఇంతకీ అపవాదికి మనం ఎందుకు కావాలి? వాడు ఎందుకు మన దగ్గరికి వస్తున్నాడు? ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాడు? ఎందుకు నీ జీవితాన్ని వాడు తీసుకోవాలనుకుంటాడు? ఒక మాట ఉన్నది, నీవు మానవ శరీరంలో ఉండగా అపవాది నిన్ను బంధించాలని తెచ్చింది. దట్ వాజ్ ది ఫస్ట్ మోటివ్ ఆఫ్ హిమ్. వాడు యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటి? నిన్ను బంధించాలి. బంధిస్తే నువ్వు వాడికి పనివాడిగా ఉంటావు. దేవునికి పనివాడిగా ఉండాల్సిన నీవు వాడికి పనివాడిగా ఉండటం. వచ్చింద మాట చెబుతా. తాగటం అంటే ఏంటి? లోకస్తులు తాగినట్టుగా మందు తాగటం అంటే ఏంటో తెలుసా? నువ్వు అపవాదికి బానిస అయ్యావు. అపవాదికి బానిసైన వాడు దేవుడు పని చేయగలడా? గట్టిగా చెప్పండి. చేయలేడు. ఎందుకు చేయలేడు? వాళ్ళు ఆల్రెడీ అపవాదికి లోబడిపోయి ఉన్నాడు కాబట్టి దేవుడి పని చేయాలంటే బలం లేదు, ఇక్కడ శక్తి లేదు. ఎందుకంటే ఆ బలహీనత కనిపిస్తూ ఉన్నది. ఎందుకని అపవాది బలహీనతలు పెడతాడో తెలుసా? వాళ్ళ బలహీనతలు దాటుకుంటే దేవుడికి బలమైన వారిగా మారతాడని వాడు ఏం చేస్తారంటే వాళ్ళలో బలహీనతలు పెట్టి అలాగే ఉంచి దేవుడి పనికి రాకుండా చేస్తాడు. అది అసలు ఇప్పుడు బలహీనతల ఏం గుర్తు చేసుకోవాలి? జ్ఞాపకం చేయండి. నాకు ఇన్ని బలహీనతలు వస్తాయి అంటే నేను దేవుడికి కావాలి కదా, దేవుడు నేను పనికొచ్చేవాడిని కదా. కాబట్టి అపవాది నాకే బలహీనతలు పెడుతున్నాడు అంటే నేను ఇవి దాటాలి కదా. కాబట్టి ప్రభువాన్ని నాకు సహాయం చేయంటే నీ బలహీనతలు దేవుడు దాటిస్తాడు. దేవుడు దాటించగల సమర్థుడు. అయితే లోబడే గుణం మాత్రం నీలోంచి రావాలి. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే లోపల రావాలని కోరుకుంటాడు, అయితే నువ్వు పిలవాలని కోరుకుంటాడు. నీ దగ్గర రావాలని కోరుకుంటాడు, అయితే నువ్వు లోబడాలని కోరుకుంటాడు. నీ జీవితంలో అన్ని కార్యాలను చేయాలని కోరుకుంటాడు, అయితే నువ్వు అడిగితేనే చేయాలని కోరుకుంటాడు. ఇది మన పరిస్థితి. ఆయన మనం పూర్తిగా నీకు లోబడాలని ఆశపడుతున్నాడు. ఎంతగా నువ్వు లోబడితే దేవుడు నీ లోపలికి వచ్చి అంతగా కార్యమైంది. ఈరోజు కొద్దిగా దేవుడి కార్యాలు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అపవాది మనల్ని చాలాసార్లు డిస్టర్బ్ చేస్తాం. వాడి డిస్టర్బెన్స్ ఎలా ఉందో చూద్దాం. థర్స్టింగ్ ఫర్ లైఫ్, జీవం కొరకు దాహం కొనటాను వర్తమానంలో ఎలా మాట ఉంది. దట్స్ ద వే డెవిల్ డస్. అపవాది చేసే పని ఏంటో ఒకసారి చూద్దాం. హీ విల్ కట్ యూ ఆఫ్ ఫ్రమ్ ప్రేయర్ మీటింగ్స్. ప్రార్థనా కూడికలకు నిన్ను రాకుండా ఆపటం. ఏంటి వాడు చేసే మొదటి పని? ప్రార్థనలకు రాకుండా, సంఘానికి రాకుండా, నువ్వు ఇంట్లో ప్రార్థన చేయకుండా, దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా చేయటం వాడు మొట్టమొదటి పని. దాంతో వాడు ఏం చేస్తున్నాడు? హీ డన్స్ కట్ హామ్స్ట్రింగ్స్. నీకు ప్రార్థనలకి పోనీయకుండా నువ్వు హామ్స్ట్రింగ్స్ అంటే ఆటలు ఆడే వాళ్ళకి కాళ్ళ కింద వెనకాల పట్టటము, చేతులు పట్టేయటము, అంటే వాళ్ళు ఇంకేం చేయలేరు, నుంచోలేరు, కూర్చో అలాగుంటుంది. అట్లా చేస్తారు మనం ప్రార్థనలకు రానివ్వండి. అప్పుడు దాకా బాగానే ఉంటాం, అకస్మాత్తుగా ప్రార్థనకు రాలేమంటాం. ఏంటి కారణం అంటే వాడిని పట్టి బంధిస్తూ ఉంటాం.
అప్పుడు దాకా నేను ఈరోజు ఎలాగైనా అనుకుంటావు, కానీ ఆ సమయానికి రాగానే ఏదో ఒక డిస్టర్బెన్స్, అప్పటికప్పుడే గొడవ. ఎప్పుడైనా నీ జీవితంలో ప్రార్థన కన్నా ముందు గొడవలు అవుతున్నాయి అంటే ఒక సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు చర్చికి వెళ్ళే ముందు గొడవలు అవుతున్న ఒక సంగతి జ్ఞాపకం చేసుకో. ఆ రోజు దేవుడు నీతో మాట్లాడినై ఉన్నాడు. కాబట్టి ఏం చేద్దాం? గొడవ అవుతూ ఉండగానే గొడవే చర్చికొచ్చి. కానీ మనకు అలవాటు గొడవ అయితే ఏమంటాం? మనసు బాలేదు భాషగా చర్చికి రాని ఈరోజు మా ఇంట్లో గొడవ. అసలు గొడవ అయితే నువ్వు మరీ ఎక్కువగా రావాలంటే. చర్చికి ఎందుకు రాలేదు? ఒంట్లో బాగలేదండి. నువ్వు ఒంట్లో బాగోకపోతే చర్చికి రావాలి. అంటే ఇక్కడ ఏమన్నానంటే మన బలహీనతలను దాటుకోవటానికి, జయించడానికి సంఘము దేవుడు నీకు ఇచ్చిన బలం, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి దీనికి నువ్వు మరింత త్వరగా రావాలి. ఎంతగా నువ్వు ప్రార్థనలో ఉంటే అంతగా నువ్వు బలం పొందుకుంటావు. ఈరోజు మనకి అందరికీ కావాల్సిన కూడా అదే. తర్వాత యు విల్ పుల్ అరౌండ్ ఫ్రమ్ ద చర్చ్ టు దట్. ఇక్కడి నుంచి అక్కడికి వాడు లాగుతానే ఉంటాడు. నేను ఒక్క చోట స్థిరంగా ఉండదు, ఒక్క చోట నేను ప్రార్థన జీవితం గడపనీయడు. చూడండి, కొద్దిమందికి మన ఇంట్లో కూర్చొని ఒకే చోట కూర్చొని ప్రార్థన చేసే అలవాటు. ఇంకెవరైనా అక్కడ ఉంటే వాళ్ళు ప్రార్థన చేయలేరు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే వరకు ఆగుతారు. ఇంకా కొంతమంది అంటే కాసేపు కొద్దిమంది ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ బాగాలేదు అక్కడ కూర్చున్నారు, మళ్ళీ అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కాలేదు ఇంకో చోట కూర్చున్నారు. నేను అంటాను, నువ్వు ఎక్కడ కూర్చున్నా నువ్వు అక్కడే ప్రార్థనలో. నువ్వు ముందు ఆ స్థలము చూడొద్దు, దేవుణ్ణి చూడు. ఇదే మనకి ప్రార్థనలో కావాల్సింది. కానీ కొన్నిసార్లు మనం ఏమంటాం, ఏంటో నేను ఇక్కడ కూర్చోనంటే నాకు ప్రార్థన సరిగ్గా లేదు. అక్కడ కూర్చుంటే నాకు ప్రార్థన బాగా వస్తుంది. రహస్యం చెప్పనా, సెంటిమెంట్లు పనిచేయవు దేవుడి దగ్గర. ఇవి క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు, ఫుట్బాల్ ఆడేటప్పుడు కొద్దిమందికి ఒక అలవాట్లు ఉంటాయి. ఏం అలవాట్లు తెలుసా? ఒకచోట ఒకడు కూర్చుంటాడు, అక్కడ కూర్చున్నాడు 6 కొట్టాడు, ఇంకా అక్కడే కూర్చొని మ్యాచ్ అయ్యేదాకా నడుము పట్టేసి అంతే ఉంటుంది. రెండోసారి మ్యాచ్ అప్పుడు అక్కడే కూర్చో, ఈసారి మళ్ళీ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. మరి ఏమైంది? ఇప్పుడు నువ్వు సెంటిమెంట్లు పనిచేసినాయా? నువ్వు కూర్చోవడం వల్ల వాడు ఆడు, అది గుర్తుపెట్టుకో. అలాగే మనకు కూడా కొద్దిగా అలవాట్లు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసి దేవుడు నాతో మాట్లాడు. ఇప్పుడు దేవుడు అట్లాంటి స్థలాలు పెట్టాలా, ప్రతి చోట నువ్వు ప్రార్థన చేయొచ్చు. దేవుడు సమరస్థిని ఎక్కడ కలిశాడు? గట్టిగా చెప్పండి. పేతురుని ఎక్కడ కలిశాడు? పౌల్ని ఎక్కడ కలిశాడు? అంటే దేవుడు ఎక్కడ కలుస్తాడు? మనం అనుకుంటున్నాం. ఒకసారి చూడు, ఒక గొప్ప సేవకుడు ఒక జైల్లోకి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. ఆ జైల్లో అధికారం ఆల్ ఫెరారీ అని పేరు. ఆయన ఈయనతో పాటు నడుస్తా, పాస్టర్ గారు నాకు కూడా మీతో ప్రార్థన చేయించుకోవాలని కోరిక ఉన్నది, సాయంకాలం స్నానం చేసి తెల్లబట్టలేసి ఇంటికి వస్తున్నప్పుడు నాకు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ పొందుకుంటాను. అలా వచ్చిన ఆయన అన్నాడు, అది జైల్లో తిరుగుతున్నారు వాళ్ళు, జువెలిన్ చిన్నపిల్లల జైలు. వాళ్ళందరికీ ఆయన యవనస్తులు జైల్లో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఆ మాట అడిగాడు. ఆయన అన్నాడు, సరే ఇక్కడే ప్రార్థన చేద్దాం అన్నాడు. ఆ జైలు అధికారి అంటున్నాడు, జైల్లోనా? ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుడు వస్తాడా అన్న. అప్పుడు ఆ సేవకుడు అంటున్నాడు, ఒకసారి పేతురు జైల్లో ఉండి దేవుడు అక్కడికి వెళ్ళాడు, పౌలు జైల్లో ఉండి దేవుడు అక్కడికి వెళ్ళాడు అన్నాడు. ఒకసారి యోనా తిమింగల గర్భం ఉండి దేవుడు అక్కడికి కూడా పోయాడు అన్నాడు. కాబట్టి దేవుడికి ఎక్కడికి రావాలని అక్కడికి రాగలడు, నువ్వు ఆయన ఆహ్వానిస్తే సార్. ఎమ్మటే జైల్లో ఆ బలలు మొత్తం పక్కకు జరిపి ఆయన జైలు దగ్గర ఆయన షూస్ పక్కన పెట్టి అక్కడే కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆయన అక్కడే పరిశుద్ధాత్మను పొందుతాడు. మరి ఈరోజు మనకి మంచి స్థలం కావాలి ప్రార్థనగా మనం ఎప్పుడైతే అనుకోవడానికి మరి పెద్ద పొరపాటు. ఈరోజు సమస్య చెప్తా చూడండి. సౌత్ ఆఫ్రికాలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వర్తమానంలో ఒక మాట చదివారు వాళ్ళు, నీ సేవకుని కన్నా నువ్వు పైన ఉండొద్దని ఒక మాట ఉంటుంది, నీ పాస్టర్ కన్నా నువ్వు పైన ఉండడానికి వెళ్ళలేదు. వాళ్ళు దాన్ని ఎలా తీస్తున్నారంటే, పాస్టర్ 1 అంతస్తులో ఉంటే వీళ్ళు ఎవరు 2 అంతస్తులో ఉంటారు. ఏమర్థమైంది వాళ్ళకి? అంతస్తులో తీసుకున్నారు. ఇదేంటిది? ఇక వర్తమానికి ఒక మాట ఉన్నాడు, నీకు మేడ గది అనుభవం ఉండాలని. చాలామంది పాస్టర్లు మేడ మీద గది కట్టారు. తెలుసు మీకు, నేను చెప్పాల్సిన పని లేదు, గుంటూరులో మీకు తెలుసు, మీకు అందరికి ఎన్నిసార్లు గదులు కట్టారు. ఇంకోసారి ప్రభుత్వ వర్తమానం చెప్తా పళ్ళ మీద 3 సార్లు కొడతాడు, ఈయన కూడా 3 సార్లు కొడతాడు. ప్రాఫిట్ లవంగం చాక్లెట్లు తినేవాడు, వీళ్ళు కూడా లవంగం చాక్లెట్లు తింటున్నారు. ప్రభుత్వ ఇటుపక్క తక్కువ చూస్తారు, సంఘంలో ఎప్పుడు కుడిపక్క చూసి ఎక్కువ మాట్లాడు, వీళ్ళు కూడా కుడిపక్క చూసి ప్రసంగం చేస్తున్నారు. ఏంటి ఇవన్నీ? సెంటిమెంట్లు, అనుకరణలు. అనుకరించేవాడు, ఈ సెంటిమెంట్ కలిగిన వాడు పాతాళం పోతాడు, పరలోకం పోడు. అపవాది చేసేది మొత్తం అనుకరణే, అంతేనా? ఈరోజు మనం భూమి మీదకి వచ్చిన అనుకరణ చేయటానికి కాదు, అనుసరించటానికి.
నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవాడు అయితే అపవాది అనుకరించేవాడు. కాబట్టి అనుకరణకి మనకి పడదు. వాక్యం ఏమై ఉన్నదో అదే నీ లోపల ఉంది. రెండోది అక్కడ మాటను చూడండి. ఎనీ టైమ్ ద డెవిల్ వాంట్స్ టు గాబుల్ యూ అప్. అపవాది చేసే పని ఏంటంటే నిన్ను వాడు ఎలాగైనా పట్టుకోవాలి, నిన్ను స్థిరంగా లేకుండా చేయాలి. నువ్వు స్థిరంగా లేకుండా ఉన్నాక వాక్యానికి దూరంగా నిన్ను పట్టుకోవాలి. సో ఈజ్ గాడ్ యూ అండర్ హిస్ కంట్రోల్. వాడి యొక్క నియంత్రణలోకి నిన్ను తీసుకోవాలని కోరుకుంటాడు. కాబట్టి ఈరోజు మనము దేవుడి నియంత్రణలో ఉండాలి, కానీ అపవాది యొక్క నియంత్రణలో ఉండాలి. వాడు ఎందుకు నిన్ను పట్టుకోవాలనుకుంటాడంటే వాడు బంధించాలనుకుంటాను కారణం నిన్ను వాడి నియంత్రణకు తీసుకోవాలనుకుంటున్నాడు. వాడు చెప్పినట్టుగా వినాలని కోరుకుంటున్నాడు. నేను ఎప్పుడంట నువ్వు ఒక వ్యక్తి చెప్పినట్టు వినటం కాదు, కానీ దేవుడు ఒక వాక్యం చెప్పినట్టుగా వినాలి. ఏమన్ అక్కడ ఒక మాట చూడండి. వెన్ హీ కట్స్ యువర్ ప్రేయర్ లైఫ్ బ్రదర్ యు ఆర్ గాన్. ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితం ఆగిపోయిందో దాని ఒక అర్థం ఏంటంటే నీ జీవితం ముగిసిపోయింది. ప్రార్థనకి దూరంగా ఉంది. వెన్ హీ కట్స్ ద థర్స్ట్ ఆఫ్ యూ అండ్ పర్వర్స్ ఇట్ ఇన్ టు ద థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. వాడు నేను ప్రార్థనకి రాకుండా చేసిన పనిలో రెండో భాగం, మొదటి భాగం నేను ప్రార్థన ఆపటం అయితే రెండో భాగం ఆ సమయాన్ని లోకపు సంగతుల కొరకు ఇచ్చేలాగా చేయాలి. దేవుడికి ఇవ్వాలి సమయం ఇవ్వకపోవటం మొదటిదైతే ఆ సమయాన్ని అపవాదికి ఇచ్చేలాగా, లోకపు సంగతులకు ఇచ్చేలాగా, లోకం వైపు తిరిగేలాగా చేయటం. అంటే నేను ప్రార్థనా జీవితం ఆపేసి దేవుడికి ఇవ్వాలి సమయాన్ని ఇవ్వకుండా చేసి, దేవుడికి ఇవ్వాలి సమయాన్ని వాడు దొంగతనం చేసి ఆ సమయాన్ని లోకపు సంగతులకు ఇచ్చి నిన్ను దేవుడికి దూరం చేసిన తర్వాత ఇక మిగిలింది ఏమన్నా ఉందంటే దేవుడు లేని జీవితము ముగిసిపోయింది. ఇప్పుడు మన జీవితం ఏమైందంటే దేవుడు లేకపోతే అయిపోయినట్టే కదా. వాడు ఏం చేశాడు? ఇప్పుడు మొదటిగా ప్రార్థన అయిపోయాడు. మనం అంటాం ఒక్క ఆదివారమేగా మానేస్తే ఏమైంది, ఒక్క శుక్రవారమేగా మానేస్తే ఏమైంది, ఒక్క కూడికేగా మానేస్తే ఏమైంది. ఒక్క కూడిక చాలు. ఆ కూడికలో దేవుడికి ఇచ్చే సమయాన్ని వాడు దొంగతనం చేసి నిన్ను లోకం వైపు తిప్పాడంటే ఆ ఒక్క కూడిక సమయం నువ్వు కోల్పోవటం వల్ల నువ్వు లోకంలో పడిపోతే నువ్వు మళ్ళా తిరిగి వెనక్కి. ఎందుకంటే ఆత్మీయంగా మన జీవితంలో ఒక్క అడుగు వేయాలంటే కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. ప్రార్థన ఎదగడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ జారిపోవటానికి ఒక్క క్షణం చాలుగా. తప్పు చేయటానికి, పాపం చేయడానికి ఒక్క క్షణమే. పాపపు ఆలోచన వదిలిపెట్టడానికి చాలా కాలం పడుతుంది. పాపపు ఆలోచన చేయటానికి ఒక్క క్షణం సరిపోతుంది. ఏంటన్నా ఒక్క క్షణమే మనం బలహీనంగా ఉండకుండా ఉంటే, అపవాది దగ్గర పడిపోకుండా ఉంటే, దేవుని రాజ్యంలో కట్టబట్ట కోసం ప్రయాస భారం కలిగి ఉంటే మన జీవితం అక్కడే ముగిసిపోతుంది కదా. దేవుడే మన జీవితాన్ని బలపరచాలని, దేవుని దూతలు మనం బలపరచాలని ఆయన వాక్యం ఇచ్చి, సత్యం ఇచ్చి, బలం ఇచ్చి, ఆత్మ ఇచ్చి, ప్రభావం ఇచ్చి, సంఘం కట్టి, సేవకులను పెట్టి, అభిషేకం పంపించి, వర్తమానం ఇచ్చి, ఎన్ని ఇవ్వాలి అన్నీ మొత్తం ఇచ్చాడు. ఇదే సమయంలో అపవాది లోకంలో సంగతులు మొత్తం మనకి ఇచ్చాడు. అంతేనా? ఇటుపక్కనేమో లోకపు సంగతులు, అటుపక్కనేమో దేవుడి సంగతులు. ఇదిగో ఈ మధ్యలో మనం కొట్టుమిట్టాలి. అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే మన సమయాన్ని ముందు ప్రార్థనలో దేవుడికి ఇద్దాం, మన సమయాన్ని వ్యక్తిగతంగా దేవుళ్ళలో గడపటానికి ఇద్దాం, మన సమయాన్ని బైబిల్ చదవటానికి, వర్తమానం చదవటానికి, దేవుడి యొక్క పని చేయడానికి మనం ఎప్పుడైతే సమయాన్ని ఇస్తూ పోతూ ఉన్నామో మనలో ఉన్న బలహీనతలు మనం జయించగలుగుతాం. సువార్త చేయటం అంటే మళ్ళీ బలహీనతలు జయించటమేనండి. ఒక్కొక్కరి సువార్త చెప్పేటప్పుడు ఆ సువార్త ఎదుటోడి చెప్పేటప్పుడు మనలో ఉన్న లోపాలు దేవుడు మనం తెలియజేస్తాడు. దానివల్ల మనం సరిచేయబడతాం. సరిచేయబడిన ప్రతిసారి నువ్వు దీవించబడతావు. దీవించబడిన ప్రతిసారి నీ ద్వారా అనేకులు బలం పొందుకుంటారు. ఆ బలం మనల్ని నడిపిస్తారు. ఆ బలం మనల్ని ఒక అడుగు బలంగా క్రీస్తులో ముందుకెళ్ళటానికి, దాన్ని సాక్ష్యంగా చెప్పటానికి దేవుడు మనకి ఇంకొక సాక్ష్యం ఇచ్చి ఇంకొక ఆత్మను సంపాదించడానికి దేవుడు మనకు బలం ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడైనా పడిపోయినా, ఓడిపోయినా, జారిపోయినా ఈ ఉదయం నీకు మాట చెప్తా, నువ్వు అక్కడే ఆగిపోవద్దు. వాడి పని నేను పడేయటం. మానవ జాతిని పడేశాడు, పడిపడి మానవ స్వరూపాన్ని పడేశాడు, పాపంలో పడేశాడు, లోకంలో పడేశాడు, లోకపు ఆలోచనలు పడేశాడు, నిర్లక్ష్యంలో పడేశాడు, ప్రార్థన లేని జీవితంలో పడేశాడు, దేవుడి నుంచి దూరంగా చేసి పడేశాడు. వాడు అన్నింటిలో పడేయటమే. అయితే దేవుడు ఏం చేస్తాడంటే పడిపోయిన వాడి దగ్గరికి ఆయన వచ్చాడు. పడిపోయిన మానవ జాతిని పైకి లేపడానికి దేవుడు దిగి వచ్చి ఈరోజు ఆయన ఒక్కొక్కరిని లేపుతున్నాడు, ఒక్కొక్క కుటుంబాన్ని పైకి లేపుతున్నాడు, ఒక్కొక్క సంఘాన్ని ఆయనే కట్టుకుంటూ అడుగులు ముందుకేస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడి పక్షం ఉన్నావా? దేవుడిని పక్షం ఉంటాడు.
నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆయనకి బలం ఇస్తాడు. నువ్వు దేవుడికి సమయాన్ని ఇస్తావా, ఆయనకి శక్తిని ఇస్తాడు. నువ్వు దేవుడు ఇప్పుడు నడవాలనుకుంటున్నావా, ఆయనకి సహాయం చేస్తాడు. నీ ఆలోచనలు మారాలనుకుంటున్నావా, దేవుడికి నువ్వు ప్రార్థన చేసి మొరపెడితే ఆయన నీకు మారు మనసు ఇస్తాడు. నువ్వు ఆయన పక్షం బలంగా నిలబడాలని ఎలాగైతే కోరుకుంటున్నావో, ఆయన కూడా నీ పక్షమున నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ బలంగానే ఉండాలని కోరుకుంటున్నావు. కాబట్టి బలహీనతలను జయించాలి అని నువ్వు ఆగిపోవద్దు. జయించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏంటి? అయితే నేను ఒక మాట చెప్తా నువ్వు ఇచ్చే ముందు. నువ్వు అనేక సార్లు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకున్నా, నువ్వు నిలబడలేకపోతే నీకు మాట చెప్తాను. నువ్వు ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు, ప్రయత్నిస్తూనే ఉండు. మనందరికీ ఉన్న అలవాటు ఏంటంటే చాలాసార్లు ప్రయత్నం చేసి ఇంక అవధులు ఏం చెప్పి వదిలేస్తుంటారు. అయితే అంటాను, నువ్వు ప్రయత్నం చెయ్యి, ఓడిపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు వచ్చేసరికి నువ్వు ప్రయత్నం చేసింది కనబడుతుంది. ప్రయత్నం చేసింది. అసలు ప్రయత్నమే చేయకపోతే దేవుడు వచ్చి నువ్వు కనీసం ప్రయత్నం చేసావంటే నీ దగ్గర సమాధానం ఏంటి? నేను వెళ్తానండి, సువార్త చేస్తానండి, ఒక్కడు రాడు కాబట్టి నేను సువార్తకి వెళ్ళట్లేదు. మరి దేవుడు వచ్చి సువార్త చేయలేదంటే, నేను చేస్తే రాలేదు ప్రభు అని ప్రయత్నం చేసావా? మనం చెప్పాము మీకు ఇక్కడే సాక్ష్యం కూడా. ఇదే అంకమ్మ నగర్లో మా పరిస్థితి ఏంటన్నది. అందరు బయట నుంచి వచ్చేవాళ్ళు, ఎక్కడి నుంచి ఎవరు ఉండేవాళ్ళు కాదు, అంతా బయట నుంచే. మరి ఈరోజు వదిలిపెట్టలేదు దేవుడు మాకు. ఎప్పుడైతే ఈ మాట, ఈ వాక్యం, వర్తమానం ఇచ్చాడో, ప్రయత్నం ఎందుకు చేయకూడదు? ప్రయత్నం చేద్దాం. ఎంత చేయాలో అంత చేద్దాం. దేవుడే సహాయం చేస్తాడు, నిలబడతా. అదే అంటాను, ప్రతి సమయంలో కూడా నువ్వు ఇది జరగలేదు అని చెప్పి నిరాశ చెందానికి పోవద్దు. ఎందుకంటే నిరాశ పడేలాగా చేసేది పడిపోయిన దూతల పని. నీ పని, నీ పక్షం దూతల పని ఏంటంటే నీకు బలం అనేది. వాడు అనారోగ్యం ఏంటి వాడి పని, స్వస్థ ఇవ్వటం దేవుడి పని. నిన్ను పడేయటం వాడి పని, నిలబెట్టడం దేవుడి పని. నేను దిగులుగా ఉండేలాగా చేయటం, కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరిగా ఉంటే, ఎవరిని కలవలేకపోవటం, ఎవరిని ప్రేమించలేకపోవటం, ఎవరిని ఇష్టపడకపోవటం, సంతోషకరంగా జీవించలేకపోవటం అపవాది దగ్గర నుంచి వచ్చే లక్షణాలు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే అవన్నీ నీకు ఇవ్వటానికి దేవుడిని కుటుంబాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు చూడండి, యెహోవా అన్న పేరుకి అర్థం ఏంటంటే తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఇప్పుడు దేవుడు ఆయన మనల్ని కుటుంబంగా చేసిన ఎందుకంటే మనతో పాటు కలిసి జీవించాలని. అయితే అపవాది ఏం చేస్తారంటే నువ్వు దేవుడికి దూరంగా ఉంటూ, ప్రార్థనకు దూరంగా ఉండు అంటూ వాడు మన దేవుడి నుంచి దూరం చేస్తున్నాడు. నిజంగా మన దేవుడి కుమారులమైతే సమస్య వస్తే ముందు ఆయన దగ్గరికి పరిగెత్తాలి, బాధ వస్తే ముందు ఆయన దగ్గర పరిగెత్తాలా, అనారోగ్యం వస్తే ముందు ఆయన దగ్గరికి పరిగెత్తాలి. అంటే నీకు ఏ సమస్య వచ్చినా ముందు నువ్వు దేవుడి దగ్గరికి పరిగెత్తేవాడికి ఉన్నప్పుడు అపవాది నీ జీవితంలోంచి బయటికి పరిగెత్తుతాడు. వాడిని తన్నటం అంటే ఎలాగో తెలుసా? నువ్వు వాక్యానుసారంగా ఉండటం. వాడిని బయటికి పంపించమంటే ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండటం. దేవుడి చిత్తానుసారంగా నీవు ఉన్నప్పుడు నువ్వు ప్రతిరోజు బలంగానే ఉంటావు, ప్రతిరోజు దీవించబడతావు, ప్రతిరోజు ఆశీర్వించబడతావు, ప్రతిరోజు నువ్వు అపవాది మీద విజయం పొందుకుంటానే ఉంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. షలాం.